మేమే ప్రభుత్వ ఉద్యోగులుగా చేసుకోగలిగినప్పుడు మీరు చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా చేసుకోవచ్చు. నాకు 1,05,000 వచ్చేసి నేను సేఫ్ జోన్‌లో ఉన్నాను. ఎటువంటి ఇబ్బంది లేదు. హ్యాపీగా ఉన్నాను. అయినా గూడా విస్టేజ్‌లో ఆరోగ్యం ఉంది, హెల్త్ ఉంది, తర్వాత వచ్చేసి మనకు కావాల్సిన డబ్బు ఉంది అనే ఉద్దేశ్యంతో విస్టేజి చేయడం జరుగుతా ఉంది. అందుకే మీరు ప్రతి ఒక్కళ్ళు గూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. విస్టేజ్ ప్రతి ఒక్కళ్ళు చేయాలి. నాకు టీమ్ రావడానికి ప్రత్యేకమైన కారణం ఏందంటే జూమ్ మీటింగ్. ఈ జూమ్ మీటింగ్‌లో మా వాళ్ళందరినీ జూమ్‌లో కనెక్ట్ చేసుకోవడం వల్ల జూమ్ నుంచి బాగా ఇంప్రూవ్‌మెంట్ వచ్చి ప్రతి ఒక్కళ్ళు గూడా ఈరోజు విస్టేజ్‌లో మా వాళ్ళందరూ గూడా నేనిప్పుడు సిల్వర్ డైరెక్టర్‌గా ఉన్నాను. నా పైన మా ప్రభావతి మేడం అప్లైనర్ వచ్చేసి ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్‌గా ఉన్నారు. తర్వాత వచ్చేసి నా లైఫ్ లైన్ వచ్చేసి భాస్కర్ సార్ సిల్వర్ డైరెక్టర్‌గా ఉంటూ దాదాపుగా 27,000 చెక్ తీసుకున్నారు సారు. తర్వాత ఇంకొక నాగేశ్వర నాయక్ మా బెస్ట్ ఫ్రెండ్ అతను గూడా 14,000 సిల్వర్ డైరెక్టర్‌గా తీసుకోవడం జరిగింది. తర్వాత నాగశేషు ఆయన బ్రాంజ్ డైరెక్టర్ అయ్యి రూ. 10,000 చెక్ తీసుకోవడం జరిగింది. ఈ నెలలో మా డైనమిక్ లీడర్ లక్ష్మణ్ బ్రాంజ్ డైరెక్టర్ కావడం జరిగింది. ఆయనతో పాటే చేసు సిల్వర్ డైరెక్టర్ కావడం జరిగింది. మా అప్లైన్ అయిన ప్రభావతి మేడం వచ్చేసి ఈ నెల గోల్డ్ డైరెక్టర్‌గా 32,000 తీసుకోవడం జరిగింది. అతి కొద్ది కాలంలోనే 32,000 తీసుకుంది. మేడం నేనైతే బ్రాంజ్ డైరెక్టర్‌గా పోయిన నెలలో అంతకుముందు నెలలో బ్రాంజ్ డైరెక్టర్ అయితే రూ. 7,000 తీసుకున్నాను. ఈ నెలలో సిల్వర్ డైరెక్టర్ అయ్యి రూ. 24,000 చెక్ తీసుకోవడం జరిగింది. నేను 1,00,000 సంపాదించి 35 సంవత్సరాలు 1,00,000 సంపాదించి ఇంత పని చేసి, ఎంతో పని చేసి అందరి మన్ననలు పొందాలని ప్రయత్నించినా, నీ డ్యూటీ నువ్వు చేసావులే అనే ఉద్దేశ్యంగా ఆఫీసర్లు చూడడం గాని, నీ బాధ్యత గదా అనేలాగా గాని, ఏ రోజు గాని ఎటువంటి సన్మానం గాని, ఎటువంటి ప్రశంస గాని పొందలేకపోయాను. ఈ 35 సంవత్సరాల్లో. కానీ నేను 4 నెలల్లో విస్టేజ్ చేయడంతో, బ్రాంజ్ డైరెక్టర్ కావడంతో నాకు సన్మానం చేయడం జరిగింది గుంటూరులో. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను 1,05,000 తీసుకున్నా గూడా అంత తృప్తి అనిపియలేదు ఉద్యోగంలో. కానీ విస్టేజ్‌లో ఈ కొద్ది కాలంలో నేను చేసిన దానికి నాకు తృప్తిగా, చాలా హ్యాపీగా అనిపించింది. మీరు గూడా ప్రతి ఒక్కళ్ళు గూడా మేమే చేయగలిగినప్పుడు ఎంప్లాయీస్ మీరెందుకు చేయలేరు అని ఆలోచించుకొని ప్రతి ఒక్కళ్ళు గూడా విస్టేజ్‌ని చేసుకుంటూ పోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అలాగే మేము నేనైతే షుగర్‌కి మందులు వాడడం జరిగింది. గ్లూకో హెల్తీ, నోని, నీమ్, ఫ్లాక్స్ ఆయిల్, స్టీవియా. షుగర్‌కి నేను గ్లూకో హెల్త్, నోని, ఫ్లాక్స్ ఆయిల్, స్టీవియా ఇవన్నీ మందులు ఇవి ఫుడ్ సప్లిమెంటరీస్. విస్టేజ్‌లో మన ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. ఇవి వాడడం జరిగింది. ఇవి వాడడం వల్ల నాకు ఆరోగ్యం చాలా బాగుపడింది. నేను ఆరోగ్యంగా ఉన్నాననే ధైర్యంగా ఉండబట్టే ఈరోజు ఈ విస్టేజ్ చేయగలుగుతున్నాను. దానికి అదే గాకుండా ఎంఎస్ఆర్ గురువు గారి మాటలైతేనేం, మన కొండేపి సురేష్ గారు ఇచ్చిన మోటివేషన్ అయితేనేం నాకు సార్ మాటల్లో చాలా తీసుకొని ఈరోజు ఈ విధంగా చేయడం జరుగుతుంది. అలాగే మా దగ్గర ఉండే వాళ్ళలో కొంతమందికి మేము థైరాయిడ్‌కి మందులివ్వడం జరిగింది. 5.8 థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మేము మన ఫుడ్ సప్లిమెంటరీస్ నోని అయితేనేం, ఫ్లాక్స్ ఆయిల్ అయితేనేం, అలోవెరా, జ్ఞానోడర్మా, శతావరి. నోని, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, జ్ఞానోడర్మా, శతావరి మ్యాక్స్. ఇవి థైరాయిడ్‌కి ఇవ్వడం జరిగింది. 20 డేస్ తర్వాత మళ్ళా చెక్ చేపిచ్చాం. 0.8కి రావడం జరిగింది. ఇదంతా కూడా పవర్ ఆఫ్ విస్టేజ్ వల్లనే ఇవన్నీ సాధ్యమైనాయి. ఇది వాడిన తర్వాత చాలామంది ప్రమోట్ చేస్తున్నారు. మాకు బాగయింది. అంతా ఆరోగ్యంగా ఉన్నామని చెప్పి చాలామంది ప్రమోట్ చేస్తున్నారు. అలాగే మనము మోకాళ్ళ నొప్పులకు గూడా కొన్ని మందులు సజెస్ట్ చేయడం జరిగింది. వచ్చేసి కొల్లాజిన్, నోని, కాల్షియం, గ్లూకోమెన్, ఫ్లాక్స్ ఆయిల్. ఇవి మోకాళ్ళ నొప్పులకు సజెస్ట్ చేయడం జరిగింది. ఇవి కూడా వాడి చాలామంది మంచి రిజల్ట్ వచ్చేసి ఎక్కువ మంది గూడా దీంట్లోకి రావడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిపోయే నా లైఫ్‌లో కూడా ఇబ్బంది లేకుండా నేను ఉన్నంత కాలం గూడా విస్టేజ్ చేయాలనేది సంకల్పం పెట్టుకున్నాం. చాలామందిని అడగడం, వాళ్ళు రిజెక్ట్ చేయడం ఇట్లా చాలా జరిగాయి. అయినా గూడా అడిగిన వాళ్ళ దగ్గరికే వెళ్లి సార్ మళ్ళా అని మనం అడుగుతూ రిజెక్షన్ ఎదురైతేనే మన విజయం మొదలైనట్టు. ప్రతి ఒక్కరు గూడా మనం వెళ్లి అడిగామనుకోండి, రిజెక్షన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచే మనం విజయాన్ని ఎత్తుక్కుంటాం. మనలో కసి పెరుగుతుంది. పట్టుదలగా చేసుకుంటూ పోతాం. పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే ఖచ్చితంగా వస్తారు. కాబట్టి
మనం ఇప్పుడు గెలిచి చూపించాం కాబట్టే ఈరోజు ఏదైనా చేయడానికి అవకాశం మాకు కలిగింది. నేను ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఇవన్నీ చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరిని చిన్న, పెద్ద అని లేకుండా ప్రతి ఒక్కరిని సార్ అని రెస్పెక్ట్‌గా పిలిచే గౌరవమైనది మన విస్టేజ్ అని చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ నాకు కుటుంబ పరంగా గానీ నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మా అబ్బాయి వచ్చేసి అగ్రికల్చర్ బీఎస్సీ చేసి ఇప్పుడు హైదరాబాద్‌లో జాబ్ చేసుకుంటున్నాడు. పాప ఇంజినీరింగ్ డిప్లొమా సివిల్ చేసింది. ఇంజినీరింగ్ సివిల్ చేసేసి కంప్యూటర్స్ చేసుకొని కంప్యూటర్ కోర్స్ తీసుకుంటూ హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగా నీట్‌గా చేసుకుంటూ పోతూ ఉన్నాం. అదే విధంగా మన మాధవ నాయుడు సార్ అయితే మాకు ఎప్పటికప్పుడు మాధవ నాయుడు సార్ వల్లనే ఎప్పటికప్పుడు అందరినీ కూడా మోటివేట్ చేసుకుంటూ సారు మమ్మల్ని ప్రతిరోజు 5 గంటలకే లేపుతూ ఇట్లా చేయండి సార్, అట్లా చేయండి సార్ అని సార్ ఎంతో మమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటూ సార్ సహకారము మాకెప్పుడు ఉంటుంది. అలాగే ఎంఎస్ఆర్ గురువుగారి మీటింగ్‌లు అయితే సుండిపెంటలో మేము ఎప్పుడు అడిగినా కూడా ఈరోజు లేదు అనకుండా మేము అడిగిన వెంటనే మాధవ నాయుడు సారు కృషి అయితేనేమి అందరి వల్ల మేము ఈ స్టేజ్‌లో ఇప్పటికీ ఉండగలుగుతున్నాము. అదే విధంగా సీఎన్సీస్ వచ్చేసరికి ఆర్మీ టీమ్‌లో మన విజయ్ సారు సీఎన్సీల గురించి చాలా చక్కగా చెప్తారు. చాలామంది కూడా 10 పాయింట్లే కొంటాంలే మాకేం వద్దులే అబ్బా! ఆయిల్ కొంటాము, సబ్బులు కొంటాము అనేవాళ్ళు సారు ప్రతి నెల 31 తారీఖు ఆర్మీ టీమ్‌లో సీఎన్సీ దాని గురించి చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా 2 తారీఖు సీఎన్సీ చేయాలని గట్టి సంకల్పంతో సీఎన్సీ చేయాలని వాళ్ళే జూమ్‌లో విని ప్రతి ఒక్కరు ఒకరికొకరు చెప్పుకుంటూ సీఎన్సీలోకి రావడం జరిగింది. కానీ నేను జాయిన్ అయినప్పటి నుంచి నేను సీఎన్సీలోనే ఉన్నాను. అయితే నా టీం నుంచి గత నెలలో అంతకుముందు నెల వచ్చేసి మేము స్టార్టింగ్ మంత్ 20 సీఎన్సీలు మాత్రమే చేయగలిగాము. గట్టిగా ప్రయత్నం చేస్తే. కానీ గత నెలలో జూన్ నెలలో జూలై ఫస్ట్‌కంతా కూడా 100 సీఎన్సీలు కంప్లీట్ చేయగలిగాం. 100 సీఎన్సీలు చేయగలిగామంటే అది విజయ్ సార్ చెప్పే సిస్టమ్ వల్లనే సాధ్యమైందనేదని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ నెల కూడా దాదాపుగా ఇప్పటికే మేము 80 సీఎన్సీలు చేశాము. ఇంకా కూడా పూర్తిగా 100-150 సీఎన్సీలు టార్గెట్ పెట్టుకొని చేసుకుంటూ పోతూ ఉన్నాం. నా ఫస్టు ఈ స్టేజ్‌లో జాయిన్ అయిన తర్వాత నేను మాత్రమే మందులు వాడుతూ చేసుకుంటా పోతే నా ఫస్ట్ చెక్ వచ్చేసి రూ. 250 రావడం జరిగింది. తర్వాత నేను బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత రూ. 7,890 వచ్చింది. తర్వాత సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత రూ. 24,220 చెక్ రావడం జరిగింది. ఇదంతా నా ఒక్కడి గొప్పతనమే కాదు. నా టీం వాళ్ళందరూ కూడా కష్టపడి ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటూ పోవడం వల్ల ఈరోజు ఈ విధంగా రావడం జరిగింది. మనం ప్రతిదీ ఏదైతే మనకు ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా మేము విస్టేజే చేయాలని గట్టిగా ఈ పరిస్థితులను ఇవన్నీ సమీక్షించుకున్న తర్వాత ఇన్ని రోజులు మన పిల్లల కోసము, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, అలాంటి దానికోసమే నేను మా ఫాదర్ చనిపోతే 90లో ఉద్యోగంలో చేరడం జరిగింది బాయ్ సర్వీస్‌గా. 17 సంవత్సరాలకే ఉద్యోగంలో చేరాను. చాలా బాధ్యతలనమాట. ఇప్పుడు మా తమ్ముళ్ళిద్దరిని చదివిచ్చాను. ఒకడినైతే ఎంఎస్సీ, బీఈడీ చేయించాను. ఇంకొక తమ్ముడు ఇంజినీరింగ్ చేశాడు. మా సిస్టర్ అయితే ఏం చదువుకోకపోయినా ఆమె 10థ్ క్లాస్ వరకు చదివింది. ఆమెకు మ్యారేజ్ చేశాము. ఇవన్నీ కూడా బాధ్యతలు. తర్వాత నా పిల్లల్ని చదివించుకోవడం, నా సంసార బాధ్యతలైతేనేమి ప్రతీదీ అప్పులలో దొబ్బుకుంటూ వచ్చి ఇప్పుడిప్పుడే ఈ కొద్ది కాలంలోనే ఈ ₹1,00,000 జీతం తీసుకుంటూ కొంచెం ప్రశాంతంగా ఉన్నంలో ఏమి ఇబ్బంది లేదనే పరిస్థితులలో ఈ స్టేజ్ రావడం నా లైఫ్ ఇంకా చాలా టర్న్ అయిపోయింది. నేను అనుకున్న దానికంటే ఇంకా వేగంగా డిసెంబర్ నాటికి 1,00,000 అనుకున్నాను. 1,00,000 కంటే ఎక్కువ దూరం రీచ్ అవుతాననేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇదంతా కూడా నా ఒక్కడి గొప్పతనమే కాదు. నా టీంలో మా గురువుగారైన భాస్కర్ సారు రావడం రిటైర్డ్ ఎంప్లాయీ. సార్‌కి 66 సంవత్సరాలుంటాయి. కానీ సార్ ఈ వయసులో మనకంటే యాక్టివ్‌గా ప్రతి ఒక్కళ్ళకంటే చాలా యాక్టివ్‌గా ఇట్లా చేయండి, అట్లా చేయండి, ఇట్లా చేయండి, అట్లా చేయండి అని చెప్పుకుంటూ సారు డైరెక్టర్ అయ్యే అవకాశం మిస్ అయినా కూడా సిల్వర్ డైరెక్టర్ కావడానికి కావాల్సిన స్టెప్స్ చేసుకుంటూ ఆయనకుండే వయసుకి మనం అప్లైనర్ ఏం చెప్తే అది చేయాలి అనే గట్టి నిర్ణయంతో అప్లైనర్ అంటే ఒక సూచిక లాంటివాడు. ఇట్లా వెళ్ళాలి, అట్లా వెళ్ళాలని చెప్తాడు. దాన్ని ఐడీ చేసిన తర్వాత అప్లైనర్ సూచికగా పద్ధతిగా చెప్తారు. దాన్ని మనం పాటిస్తూ అదే దారిలో
ఈ బిజినెస్‌లో చేసుకుంటూ పోతే ప్రతీదీ ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేసి నాగేశ్వరరావు నాయక్ మా ఫ్రెండు. అతన్ని ఐడీ ఇయ్యడానికి వాళ్ళ ఇంటికెళ్ళి అడిగితే అతను చాలా రిజెక్టెడ్‌గా అన్నాడు. ఏమంటే, "నాకొద్దబ్బా నేను ఎయ్యను. సరే నువ్వొచ్చావు కాబట్టి నీ మాట కాదనకుండా ఐడీ ఇస్తాను. నాకు అవసరమైనవి కొనుక్కుంటాను. నే అవసరమైనవి కొనుక్కుంటాను. నేనేమి జాయిన్ గాను" అని చెప్పడం జరిగింది. అయినా సరే సార్‌ని సరేలే సార్ మాట ఎందుకు కాదనాలని చెప్పి నాకు అందులో ఫ్రెండు. మనం గూడా చేస్తున్నాం. తను గూడా చేస్తే తనకు కూడా ఉపయోగంగా ఉంటదనే ఉద్దేశ్యంతో సార్‌ది ఆ రోజు మధ్యాహ్నం ఐడీ ఎయడం జరిగింది. ఐడీ వేసిన తర్వాత ఇగ తను మాత్రం పాయింట్లు మాత్రం తీసుకుంటున్నాడు కానీ ఏం పట్టించుకోకుండా వదిలేశాడు. అయితే మన లక్ష్మణ్ సారు ఉన్నాడు కదా! కావలి లక్ష్మణ్ సారు 1,30,000 తీసుకుంటారు. సార్ ఆ రోజు మాకు సుండిపేటకు సమయం ఇవ్వడం జరిగింది. సార్ రావడం ఆహ్, నాయకులతో సార్ చాలా సేపు మాట్లాడాడు. చాలా మందితో మాట్లాడినా కూడా ఏం పెద్దగా రియాక్షన్ రాలేదు. ఇంక సరే ఇంక ఎట్లైనా సరే నాయక్ సార్‌ని కొంచెం ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశ్యంతో మన లక్ష్మయ్య సార్ వాళ్ళు వచ్చినప్పుడు సార్ వాళ్ళ ఇంట్లో హోమ్ మీటింగ్ పెట్టడం జరిగింది. హోమ్ మీటింగ్‌లో కూడా ఎక్కువ మంది లేరు. ఇగో ఎక్కడ నలుగురు, ఐదుగురు ఏడ పెడతాను నాకు కుదరదు అని చెప్పి అన్నా కూడా, ఇద్దరున్నా సరే హోమ్ మీటింగ్ పెడదామని లక్ష్మయ్య సార్ చెప్పడం. ఆ హోమ్ మీటింగ్ జరిగిన తర్వాత చాలా, చాలా యాక్టివ్‌గా ఇప్పుడు చాలా యాక్టివ్‌గా దాదాపుగా ఆయన సైడ్ లెగ్‌లోనే 40 మందున్నారు. సైడ్ లెగ్‌లోనే 40 మందినేసుకొని చాలా హుషారుగా సిల్వర్ డైరెక్టర్ అయ్యాడు. ఇలాంటి లీడర్స్ రావడం నాకు చానా ఉపయోగమైంది. తర్వాతొచ్చేసి నాగశేషు అతను నాకు బెస్ట్ ఫ్రెండు. మేమిద్దరం గూడా అలేఖ్య మార్కెటింగ్ యెల్లో పేజెస్‌లో నేను అప్‌లైనర్‌గా, నాకు డౌనర్‌గా తర్వాత ఇంకొక ఇద్దరు గూడా చేశారు. మేమంతా రూ. 2,500 కట్టించి చాలా మందిని జాయిన్ చేశాం. మార్కెటింగ్‌లో. జాయిన్ చేసిన తర్వాత 2,500కి ప్రొడక్ట్ వస్తాయి. ఆ కంపెనీ ఎళ్ళిపోద్దనే ఉద్దేశ్యంతో భయం పడి వెళ్ళి అందరికీ గూడా ప్రొడక్ట్స్ ఇచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అప్పటినుంచి ఈ మార్కెటింగ్ ఫీల్డ్ అంటే కొంచెము భయంతో శేషు గాని, నేను గాని ఉండేవాళ్ళం. శేషుని ఎన్ని సార్లు అడిగినా తను రిజెక్ట్ చేసేవాడు. నాకొద్దు, వద్దులే మధు నా మాట విను వద్దు అని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది. నాయక్‌ని ఐడీ ఏశాక శేషు గా శేషు గారి దగ్గరికి వెళ్లి, "శేషు ఐడీ అయితే ఎయ్యి. నేను ఏదైనా ఉన్నా నేను చేస్తూ పోతాను" అని చెప్పేసి శేషు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. శేషు గారు సరే ఇంకా తప్పదులే కాదనలేక నాకు ఆధార్ కార్డ్ ఇవ్వడం, సార్ ఐడీ ఎయడం జరిగింది. సార్ ఐడీ వేసిన తర్వాత ఏసేసి ఇంక నేను వచ్చేసాను. మరి సార్ ఏం చేశారో నాకు తెలీదు. ఆ రోజంతా మామూలుగా ఇవన్నీ విస్టేజ్ ఇయన్నీ యూట్యూబ్‌లో సెర్చ్ చేసి, దాని యొక్క ఉపయోగాలేంటి అవన్నీ కూడా ప్రతీది కూడా చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము మామూలుగా యాజ్ యూజువల్‌గా జూమ్ మీటింగ్‌లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశాడు. "ఎక్కడున్నావంటే" "నేను ఇంటి దగ్గరున్నాను. జూమ్ మీటింగ్‌లో ఉన్నా" అంటే, "రా నేను ఐడీలేస్తున్నానని" చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. చాలా నేను ఆశ్చర్యపోయాను. ఏంది ఇంత తొందరగా రాత్రే కదా! కాదు అన్నాడు. అలాంటిది ఇంత స్పీడ్‌గా వచ్చాడని చెప్పేసి అనుకోని వెళ్తే, ఆ రోజు దాదాపుగా రికార్డ్ స్థాయిలో ఒక 50 ఐడీలు చిండుపెంట నుంచి ఒక 50 ఐడీలు ఏయడం జరిగింది. అతనొక డైనామిక్ లీడర్. అతను మనము ఈరోజు మన స్టెప్స్ మనం ఒక లెగ్ నడుస్తుంది. ఇంకొక లెగ్ నడవాలంటే మనం ఎన్నో ఆలోచించాల. కానీ అతను డైనమిక్‌గా ఆలోచించి ఇప్పుడు 2 లెగ్గులు గూడా సమానమైన పాయింట్లతో ఇప్పుడే నడిపిస్తున్నాడు. అతను ముందు ముందు మంచి పొజిషన్‌కెళ్తాడు. మంచి లీడర్ గూడా అవుతాడని నేను నమ్ముతున్నాను. తర్వాతొచ్చేసి మాకు ఇంకా లక్ష్మణ్ అని డైనమిక్ లీడర్ ఉన్నాడు. లక్ష్మణ్ వచ్చేసి చాలా అతి కొద్ది టైంలోనే ఒక నెలన్నరలోనే ఈరోజు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాడు. మీరు తీసుకుంటే నేనెందుకు తీసుకోకూడదు? నేను గూడా తీసుకోవాలనే పట్టుదల కలిగిన వ్యక్తి. మంచి, మంచి లీడర్ వచ్చాడు. తను గాని తర్వాత చాలామందొచ్చారు. మాకు ఇవన్నీ మీటింగులు జరుపుకోవడానికి అయ్యప్ప స్వామి గుడిలో మా ప్రెసిడెంట్ అయితేనేం, గురుస్వామి గారు, వెంకట్రావు గారు అయితేనేం వీళ్ళందరూ మా ఆలయ కమిటీ వాళ్ళు, నేను గూడా అయ్యప్ప స్వామి గుడి సెక్రటరీగా ఉంటాను. సెక్రటరీగా ఉండడం వల్ల ఆ గుడిలోనే మీటింగులు ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగులు అయితేనేం, కొండేపు సురేష్ సార్ మీటింగులు, లక్ష్మయ్య సార్ గారి మీటింగులు ఇవన్నీ గూడా అక్కడ జరుపుకోవడానికి గానీ, కుర్చీలు గానీ, మైకులు గానీ మాకన్నీ గూడా ఫ్రీగా ఇచ్చినందుకు ఈ సందర్భంగా మీ అందరి ముందు గూడా అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ వాళ్ళందరికి గూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే విధంగా సుండిపేటలో చాలా మంది చాలా రకాల టీమ్‌లున్నాయి. అయినా గూడా మన టీమ్ మనము చేసుకుంటూ ఒక ఎంప్లాయీస్‌గా చేసుకుంటూ పోతున్నామంటే మా మాట చాలామంది రిజెక్షన్స్ వచ్చినా ఎంప్లాయీస్‌గా కొంతవరకు కొంత గుర్తింపుంటది. ఇక దానివల్ల గూడా కొంత టీమ్ రావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు గూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చేసుకుంటూ పోతే బావుంటదని చెప్పేసి మిమ్మల్ని అందరిని కోరుతున్నా. అలాగే పోయిన నెలలో జరిగిన మైసూరు మీటింగ్ కోసము
మమ్మల్ని అడగడం, మేము అప్పుడే నెలలో కొత్తగా ఉండడం కూడా ఇక కొత్తగా ఉన్నాం. మైసూర్‌కి అంత దూరం ఎలా వెళ్తాంలే, ఏం పోతామనే ఆలోచనలో ఉన్నా గానీ, మాధవ్ నాయుడు సారైనా, లక్ష్మణ్ సార్ గారైనా, తర్వాత వచ్చేసి మన సురేష్ సార్ గూడా నాతో అప్పుడప్పుడు ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుతుంటే, "సార్ ఏమైనా డౌట్లుంటే సార్ చెప్పండి సార్" అంటే, సార్ నాకు ఎప్పటికప్పుడు గూడా ప్రతి విషయంలో సలహా ఇస్తాడు. "మైసూర్ ట్రిప్ బావుంటది సార్. ఖచ్చితంగా రాండి" అని చెప్పేసి అన్నారు. తర్వాత మాధవ్ నాయుడు సార్ ఎళ్లి మళ్ళా సురేష్ సార్‌తో నాకు ఫోన్ చేపిచ్చాడు. "రాండి సార్, దానివల్ల చాలా ఉపయోగాలుంటాయి" అని చెప్పి చెప్పడం జరిగింది. మేము మైసూర్‌కి 6 మంది వెళ్ళడం జరిగింది. కానీ అప్పటికే బ్రాంజ్ డైరెక్టర్ అయినా కూడా మాధవ్ నాయుడు సార్ అయితే మా వెంటబడి అందరికి కోట్లు కుట్టించాడు. కోట్లు కుట్టిస్తే సరే ఇంకా కుట్టించుకున్న తర్వాత కోట్లు కూడా యేసుకొని మీటింగ్‌కి వెళ్తే ఎంతో గౌరవంగా, రెస్పెక్ట్‌గా ఉంటదనే ఉద్దేశ్యంతో యేసుకొని వెళ్ళడం. అక్కడ దాదాపుగా 600 మందిలో కూడా 600 మందిలో గూడా మమ్మల్ని పిలిచి మా చేత మాట్లాడియడం చాలా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎంప్లాయిగా ఏ రోజు మాకంత ప్రశంసలు రాలే. కానీ ఒక విస్టేజన్‌గా మైసూర్‌లో సుబ్బయ్య శెట్టి గురువుగారి సమావేశంలో మాట్లాడే అవకాశం మాకు రావడం మేము చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. అలాగే మమ్మల్ని అందరితో కూడా మైసూర్‌లో పోవడంతో సుబ్బయ్య శెట్టి సార్ గారు మనకు చెప్పిందైతేనే మనం మారాలి. మనం మారిన తర్వాతనే ఎవరైనా ఏదైనా మారతారు. నువ్వు మారకుండా టీమ్ రాలేదు, అది రాలేదని నువ్వు ఎప్పుడైతే అంటావో అలాంటి ఏమి కూడా రారు. నువ్వు మారితేనే గదా నీ దగ్గరికి ఒక మనిషి వచ్చేది. మనం ఇచ్చే మర్యాదను బట్టి అయితేనేమి మన మైండ్ సెట్ మార్చుకోవాలా. ప్రతి వ్యక్తితో మాట్లాడే విధానం మార్చుకోవాలా. ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్క పద్ధతిలో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటది. వాళ్ళకి తగ్గట్టుగా మాట్లాడే విధానం అయితేనేమి, మన మైండ్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలనేది అయితేనేమి సుబ్బయ్య శెట్టి సారు మనకు చాలా బాగా కూడా మైసూర్‌లో మేము చాలా వరకు చాలా తెలుసుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ డే అమ్మవారి టెంపుల్ వెళ్ళడం, దర్శనం చేసుకొని రావడం. తర్వాత జూ పార్క్‌కెళ్ళినప్పుడైతే మన వచ్చిన 600 మందిలో చాలా మంది గూడా మాతో ఫోటోలు దిగడానికి ఇష్టపడ్డారు. సార్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు చేస్తున్నారు అని వాళ్ళ టీమ్ మెంబర్స్ వచ్చిన వాళ్ళతో చూడండి సారోళ్ళు ఇలా చేస్తున్నారు. వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళకేమి 1,00,000 వస్తున్నా గూడా చూడండి అని చెప్పేసి మాతో ఫోటోలు దిగడం గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము అస్సలు ఎప్పుడు గూడా ఊహించలేదు. మేము 6 మందిని గూడా ఏ రోజు గూడా ఊహించలేదు. ప్రతి ఒక్కరొచ్చి మాతో ఫోటోలు దిగడం, మేమేదో ఒక పెద్ద సెలబ్రిటీ‌లాగా మమ్మల్ని చూడడం గూడా జీవితంలో మర్చిపోలేం. అందుకే ఇయన్నిటిని గమనించిన తర్వాత లైఫ్ ఉన్నంత వరకు గూడా, మనం ఉన్నంత వరకు గూడా ఆ విస్టేజ్‌లోనే ఉండాలని జెప్పేసి మేమైతే మనస్ఫూర్తిగా మేమందరం టీమ్ అందరం గూడా అనుకోవడం జరిగింది. ప్రతి మనిషికి ఒకసారి డౌన్ ఫాల్ అనేది ఉంటది. ప్రతీదీ ఒకేలాగా ఉండదు. రోజు మనం హుషారుగా ఉండలేం. ఒకరోజు డల్‌గా అనిపిస్తది. అనిపించినా గూడా దాన్ని మళ్ళా ఏమంటే మనకు మనం మోటివేట్ చేసుకుంటూ అద్దం దగ్గరికి వెళ్ళేసి మనమే చేయగలం. మనము ఏదైనా సరే మనమే చేయగలం. మన ఆలోచన మనమే చేసుకోగలం. మన కోరికలు మనమే తీర్చుకోగలం అని గట్టిగా అనుకోని, చెప్పుకొని చేసుకుంటూ పోతే ఎవరైనా సాధించొచ్చు. ఒక ఉద్యోగిగా సాధిస్తారని కాదు. ప్రతి ఒక్కళ్ళు మీ అందరికీ కూడా అవకాశం ఉంది. మీ అందరికీ అవకాశం ఉంది. మీరు నాకంటే చాలా విషయాలు చాలామంది అనుభవజ్ఞులు ఉండే ఉంటారు. ఇప్పుడు మన ఇంట్లో సాలెపురుగు ఉందనుకోండి. సాలెపురుగు ఏం చేస్తది? గూడు పెట్టుకుంటది. అది గూడు పెట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? బూజొచ్చేసిందనేసి చీపురుతో తుడిచేస్తాం. కానీ సాలెపురుగు రియాక్ట్ కాదు. తన పని తాను చేసుకుంటూ పోతది. మళ్ళా యథావిధిగా నీట్‌గా నైస్‌గా గూడు పెట్టుకుంటూ వస్తది. అట్లాగే మనం విస్టేజ్‌లో గూడా టీమ్‌లు పడిపోయినా, ఏమైనా సరే మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను మీ అందరిని కోరుతూ కోరుతూ ఉన్నాను. మన ఎంఎస్ఆర్ గురువుగారు ఎప్పుడైనా సరే మాకు సుండిపెంటలో మీటింగ్ ఇచ్చినప్పుడైనా గానీ, ఏదైనా సరే, మీటింగ్ అంటే అడిగితే చాలు. అడిగిన వెంటనే మీటింగులు ఇవ్వడం గానీ, మా టీమ్ ఈ విధంగా గ్రోత్ కావడానికి ముఖ్య కారణం ముఖ్యులు అయితే కొండేపి సురేష్ సారు, మాధవ్ నాయుడు సారు, మా లక్ష్మణ్ సారు వీళ్ళు. తర్వాత మా ఆర్మీ జూమ్ నుంచయితే విజయ్ గారైతేనేమి, ట్రెజరీ ప్రసాద్ సారు, అలాగే శివ సారు, డాక్టర్ గోపాల్ వీళ్ళందరూ గూడా మా టీమ్‌లో అందరిని మోటివేట్ జేసి, మా వాళ్ళు ఎంటర్ కాంగానే ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు గూడా నేను చాలా గమనించాను. నేను ముందే వచ్చాను 5:30కే. సారు చాలా సార్ బాగా దినేష్ సార్ అనుకుంటాను. దినేష్ కుమార్ సారు. ప్రతి ఒక్కళ్ళకి గూడా గుడ్ మార్నింగ్ చెప్పి, మంచి పలకరింపనమాట. మీరు ఇదవుతారు, అదవుతారని చెప్పి పలకరిచ్చి, ఎంకరేజ్ చేస్తూ ఒకరికొకరికి మంచి, మంచి సుహృద్భావ వాతావరణంలో అందరూ ఒకరినొకరు ప్రేమగా, అభిమానంగా పలకరించుకుంటూ ముందుకు పోతే విస్టేజ్ చేయడం పెద్ద కష్టం గాదు. ఒకరిని జూసి ఇంకొకరు నేర్చుకోవాలి. నేర్చుకుంటూ ముందుకు పోవాలి. మనం అప్లైనర్‌ని చూసి, ఆయన ఏం చెప్తే అది అప్లైనర్ చెప్పినట్టుగా చేసుకుంటూ పోతే ఏదైనా చేయడానికొస్తది. మా అప్లైనర్‌లో అయితే ప్రభావతి మేడం, నేను 100 సీఎన్సీలు చేస్తే దాదాపుగా ఆమె 30 సీఎన్సీలు చేస్తది ఒక్కతే. నేను టీమ్ మొత్తం కలిసి 100 సీఎన్సీలు చేసినా
ఆమె ఒక్కతే నైస్‌గా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా 30 సీఎన్సీలు చేస్తది. ఆమెను చూస్తే నేను చాలా గర్వపడతాను. మా అప్లైనర్‌గా ఉండి ఈ విధంగా చేయగలిగిందంటే, ఒక ఆడ మనిషి అయ్యుండి కదలకుండా అన్ని ఐడీలు తనే ఏస్తది. సైడ్ లెగ్‌లో అన్ని ఐడీలు ఏసుకుంటది. అన్నీ చేసుకుంటూ పోతది. ఈరోజు చేయగలిగిందంటే ఆమె గ్రేట్ లీడర్. మాకు గ్రేట్ లీడర్. ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆమెతో పోటీ పడి అనే ఉద్దేశ్యంగా మేము చేసుకుంటూ పోతూ ఉన్నాం. అలాగే నాకు వచ్చేసి నేను డిసెంబర్‌కి ఒక రూ. 1,00,000 తీసుకోవాలని గోల్ పెట్టుకొని చేసుకుంటూ పోతున్నాను. తర్వాత మన ఇంట్లో హోమ్ నీడ్స్ అయితే నా ఇంట్లో ప్రతీదీ కూడా విస్టేజీ మాత్రమే ఉన్నాయి. నేను బట్టలు ఉతికేదైతేనే, అంట్లు తోమేదైతేనే ఫస్ట్ ఉదయాన్నే లేస్తే బ్రష్, పేస్ట్ ఇవన్నీ నేనే కాదు. మనం ఐడీ ఏసిన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇష్టే సామాను మనం పెట్టగలిగిన రోజు మనం ఇంకా ముందుకు వెళ్తాం. అలాగే మనకు సుబ్బయ్య శెట్టి సార్ ఏం చెప్పారంటే, సీఎన్‌సీ మీరొక్కరే చేయడం కాదు. సీఎన్‌సీ అంటే నువ్వు 100 పాయింట్లు కొని ఇంట్లో పెట్టుకుంటే రేపు నెల కొనాలంటే ఇబ్బందులొస్తాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మీరు హోమ్ మీటింగ్‌కి వెళ్ళినప్పుడు ఒక సబ్బు, ఒక పేస్టు అట్లా ఇచ్చుకుంటూ పోతే మనం దాదాపుగా 200, 300 సీఎన్‌సీలు కూడా చేయడానికి అవకాశం ఉంటది. అది మేము గూడా సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే 100 పాయింట్లుండే సీఎన్‌సీ ఇప్పుడు దాదాపుగా 170 అట్లా తీసుకునే రేంజ్‌కి వెళ్ళగలిగామంటే, సార్ చెప్పిన తర్వాత కొంత మార్పు రావడం జరిగింది. అలాగే మా టీమ్‌లో ప్రతి ఒక్క లీడర్ అయితే చాలా లైఫ్ లైన్‌లో చాలా కష్టపడి లక్ష్యాన్ని ఎలాగైనా సరే డిసెంబర్‌కి 1,00,000 తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు 1,00,000 తీసుకోవాలని గట్టి సంకల్పంతో చేసుకుంటూ పోతున్నారు. మన హెల్త్ హెల్త్ సప్లిమెంట్స్ వచ్చేసరికి హెల్త్ సప్లిమెంట్స్ చాలా బాగున్నాయి. తర్వాత నేను షుగర్‌కే కాకుండా ప్రతిరోజు మార్నింగ్ నోని టాబ్లెట్ యేసుకుంటాను. నో ఇంజెక్షన్, నో ఆపరేషన్. నోని అంటే అది నోని యేసుకోవడం జరుగుతుంది. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. తర్వాత వచ్చేసి ఎనర్జీ బూస్టర్. నేను నాకు ఇప్పుడు దాదాపు 52 సంవత్సరాల వయసుంది. ఎనర్జీ గూడా ఉండాలి. సాయంత్రం అయ్యేసరికి షుగర్ గూడా ఉండడం వల్ల కొంచెం ఎనర్జీ లాస్ అయినట్టుగా అట్లా అనిపిస్తూ ఉంటది. అందుకని ఎనర్జీ బూస్టర్ వాడుతున్నాను. తర్వాత ఐ సపోర్టు. ఇవి ఇవి నేనుగా వాడుతున్నాను. దాదాపుగా ఒక 10 టాబ్లెట్లు 10 మన ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకోవడం జరిగింది. అంతే గాకుండా ముఖ్యమైన విషయం ఏమంటే మేము మైసూర్ వెళ్ళినప్పుడు మేము ఎక్కడో వెనక కూర్చున్నాం. ఎందుకంటే మాకు తెలియదు. మేము మీటింగ్‌కి వెళ్ళిన తర్వాత ఎట్లా, ఏంది, ఎక్కడ కూర్చోవాలా, ఇట్లా సీట్లేసుకొని ముందే నైటే సీట్లేసుకొని పొద్దున్న కూర్చుంటారనే విషయం మాకు తెలియదు. కానీ మీ కొండేపి సురేష్ సార్ అయితే గురువుగారైతే ఉన్నారో, వాళ్ళు ఫస్ట్ రోలోనే ఉండేవాళ్ళు ప్రతిరోజు గూడా. ప్రతి 3 సెక్షన్‌లు, 4 సెక్షన్‌లు జరిగాయి. 4 సెక్షన్‌లు గూడా ఫ్రంట్ సీట్‌లోనే కూర్చొని నిజంగా మీ కొండేపి టీమ్ వాళ్ళకి మాత్రం సురేష్ సార్ మాత్రం చాలా గొప్ప లీడరు. సార్ వల్ల అందరిని కూడా చాలా మోటివేట్ చేసి లీడర్‌లను తయారు చేయడంలో సార్ తర్వాతనే ఎవరైనా సరే. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు మేము సున్నిపెంట టీమ్ అయితే సురేష్ సార్‌ని ఎక్కువగా ఆదర్శం తీసుకున్నాం. తర్వాతొచ్చేసి మా లక్ష్య ఎర్నర్ వచ్చేసరికి మాధవ నాయుడు, తిరుమలరావు సారు, లక్ష్మణ్ సారు వీళ్ళందరిని గూడా ఆదర్శంగా తీసుకొని మేము లక్ష్యకు పోవాలంటే మన ముందున్నోళ్ళు మనకంటే బాగా మన అప్లైనర్స్ ఏ విధంగా చేశారు, వాళ్ళని కాపీ చేసి పేస్ట్ చేసుకుంటూ పోవాలనే ఉద్దేశ్యంతో సారోళ్ళందరినీ ఫాలో చేసుకుంటూ మేము చేసుకుంటూ పోతున్నాం. మీకు సురేష్ సారు ఈ టీమ్ కొండేపి టీమ్‌కి సురేష్ సార్ ఉండడం చాలా గొప్ప విషయం. సారు అప్లైనర్ల కంటే గూడా ఆయన తయారు చేసే లీడర్‌షిప్పు వల్ల అయితేనేం సారు చాలా తొందరగా లక్ష్యాలు రీచ్ అయ్యాడు. ఇంకా మంచిగా ఇంకా మంచిగా ఇంకా పోయి దాదాపుగా నెక్స్ట్ డిసెంబర్‌కి సార్ 5,00,000 తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. అలాగే నేనైతే డిసెంబర్‌కి 1,50,000 తగ్గకుండా తీసుకోవాలనేసి నేను అనుకోవడం జరిగింది. తర్వాత మా సుండిపెంట టీమ్ వాళ్ళైతే ఏదైనా సరే మీటింగ్‌లన్నా సరే, ఏమున్నా సరే ఎంప్లాయీస్ అయినా, ఎంప్లాయీస్ కాకపోయినా ప్రతి ఒక్కరు గూడా సార్ మీరు రండి అని మీటింగ్ అడిగితే రిక్వెస్ట్ చేస్తే అందరూ గూడా మీటింగ్‌కొచ్చేసి మమ్మల్ని సక్సెస్ చేయడంలో గాని, మాకు బాగా ఏ విషయంలో అయినా ఎంకరేజ్‌గా ఉంటూ మేము ఈ విధంగా ఉండగలిగినామంటే మా లైఫ్ లైనర్సు మాకెప్పటికప్పుడు సలహాలు, సూచనలిచ్చే మా అప్లైనర్ ప్రభావతి మేడం అయితేనేం, తర్వాత మాకెప్పుడు గావాలన్నా ఈ హెల్త్ సప్లిమెంట్స్‌యి కానీ, తర్వాత ఫుడ్ నీడ్స్ గానీ, బ్యూటీషియన్‌కి సంబంధించినవి గానీ పంపిస్తూ మాకు సహకరించినటువంటి భూలక్ష్మి మేడానికి గూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా సుండిపేటలో బన్నీ టీము, తర్వాత అలాగే చాలా రకాల టీములున్నాయి. సైదుల్ సార్ టీములు అవన్నీ చాలా ఉన్నాయి.
కాకపోతే ఏమంటే మనం ఒక ఎంప్లాయీస్‌గా ఉండడం, ఈ సుండిపెంటలో మాకంటూ కొంచెం గుర్తింపు రావడం, చాలా బాగా చేసుకుంటూ పోతున్నారనేది కొంచెం రావడం, అవన్నీ గూడా నా లైఫ్ లైనర్స్ వల్లనే వచ్చిందనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మీ టీమ్‌లో ఉన్న రాజేశ్వరి మేడం వాళ్ళ సిస్టర్ గూడా మా ఊర్లో ఇక్కడ ఆమె మేడం గారి టీమ్ ఉంది. ఆమె గూడా బాగా చేసుకుంటుంది వెస్టర్న్ కాలనీలో. బాగా చేస్తుంది. ఆమె గూడా చాలా ఐడియాలేస్తుంది. సప్లిమెంట్స్ గూడా బాగేస్తుంది. మేడం గూడా తొందరగా అభివృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా ఆమెకు గూడా కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ హెల్త్ సప్లిమెంట్స్ అయితేనేమి ఇవన్నీ చూసిన తర్వాత అన్నీ ఒకటికొకటి కంపేర్ చేసుకున్న తర్వాత నేను ఉంటే ఈ స్టేజ్‌లోనే ఉండాలనేసి గట్టిగా నిర్ణయించుకొని చేసుకుంటూ పోవడం జరిగింది. నా మొదటి మోటివేషన్ అయితే కొండేపు సురేష్ సార్. ఎంఎస్ఆర్ గారి మీటింగ్‌కి వెళ్ళి విన్నప్పటికిని కూడా సార్ రావడం నాకిప్పటికి 2 సార్లు సుండిపేటకొచ్చి మా టీమ్‌ని ఈ విధమైన గ్రోత్ రావడానికైతేనేమి మాకు బాగా విధంగా ఎంకరేజ్ చేసి చేయడంలో గాని, సారు ఎటువంటి భేషజాలు లేకుండా ఈ మామూలుగా వీళ్ళు తక్కువ, వాళ్ళు ఎక్కువ అనేది లేకుండా ఎవరితో ఎలా మాట్లాడాలా, ఆ మనిషిని బట్టేసి నేను మామూలుగా హోమ్ మీటింగ్ సార్‌తో పాటు 5 మీటింగ్‌లు హోమ్ మీటింగ్‌లకెళ్తే సార్ ఇదే లైన్‌లో వెళ్తాడు గదా! అని చెప్పేసి నేను అనుకునేవాడిని. కానీ సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు, వాళ్ళతో వాళ్ళతో ఉండే విధానము, వాళ్ళని పట్టి సబ్జెక్ట్‌ని అప్పటికప్పుడు మార్చి చెప్పిన తర్వాత చాలామంది సారు చెప్పిన తర్వాత చాలా ఐడియాలు రావడం జరిగింది. ఈ విషయంలో సురేష్ సార్‌కి మాత్రం నేనెప్పటికీ రుణపడి ఉంటాననేసి మీ అందరి సమక్షంలో చెప్పడం జరుగుతుంది. అలాగే మా ఈ సక్సెస్‌కి ఎంఎస్ఆర్ గురువుగారు మాకు ఈ అవ అవకాశం కల్పించిన మాధవ్ నాయుడు సార్ అయితేనేమి, తిరుమలరావు సారు, తర్వాత లక్ష్మణ్ సారు వీళ్ళందరి సహకారం ఉండబట్టి మేము ఈ విధంగా ఉండగలిగాము. మేమే చేయడం కాదు, ఉద్యోగులుగా మేము చేయడం కాదు. ఏం లేని వాళ్ళు కూడా కష్టపడి చేసుకుంటే దీంట్లో లైఫ్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమి కావాలనుకున్నారో మీరు 1,00,000 కావాలంటే 1,00,000 సాధించాలని గట్టిగా మీరు సంకల్పించుకొని ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని వ్యతిరేకతలొచ్చినా చేసుకుంటూ పోతే 1,00,000 సాధించడం పెద్ద కష్టమేం గాదు. మేము సాధించాలని డిసెంబర్‌కి మేము 1,00,000 సాధిస్తామని చెప్పేసి గట్టిగా ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాం. మేము చేసేది 2 గంటలు మాత్రమే. కానీ 24 అవర్స్ చేసేవాళ్ళు గూడా వద్దబ్బా! మేము చేయలేము అని చెప్పేసి 24 అవర్స్ చేసేవాళ్ళు ఈ పెద్ద కష్టమేం గాదు. రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ మా ఊర్లో వచ్చేసి ఎల్ఐసీ ఏజెంట్లు, తర్వాత కొంతమంది వాళ్ళు ఈళ్ళు ఉంటారు. వాళ్ళు 10,000కు, 15,000కు ఇట్లా చేస్తుంటారు. మీరు ఐడీ యేసుకోండి, చేసుకోండి. మీరు చేసి సంపాదించే రూ. 10,000 3 నెలల్లో వచ్చేస్తాయయ్యా. చేసుకోండి అంటే, అబ్బా! మాకు టైం లేదు అంటాడు. ఎల్ఐసీ ఏజెంట్ ఉన్నారు. వాళ్ళేమంటారంటే, మాకు అస్సలు టైం లేదు సార్. మా ఎల్ఐసీలు చెప్పుకోవడానికే టైం లేకపోతే నేను ఏడ ఐడీ చేస్తాను అని అంటాడు. అయినా గూడా మేము అతన్ని అడిగి ఐడీలు యేసుకోవడం జరిగింది. అట్లా చేయగలిగిన వాళ్ళ కోసం తిరిగినా తప్పులేదు. ఒక 2 రోజులు తిరిగైనా సరే చేసేవాడిని యేసుకుంటే మనకు మంచి లీడర్ వచ్చాడంటే, నువ్వు పెద్దగా సమస్య లేకుండా ఎమ్మటే గ్రోత్ కావచ్చు. ఎవరు ఏమనుకున్నా సరే, మీరు ఏమీ పట్టించుకోకుండా చెవిటి కప్పలాగా మీ పని మీరు చేసుకుంటూ పోతారని, చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. మేము సాధించినప్పుడు మీరెందుకు సాధించలేరు? అందరూ గూడా సాధించే అవకాశం ఉంది. నా ఒక్కడికే 1,00,000 కాదు గదా! ఎంతోమంది మనం ఎంతమంది మన విస్టేజ్‌లో ఇంతమంది ఇన్ని లక్షలు తీసుకుంటున్నారు. తర్వాత ఆయమ్మ వచ్చేసి 4,95,000 తీసుకుంటుంది. తర్వాత మన చాలామంది ఉన్నారు. ఎంఎస్ఆర్ గురుగారు 15 లక్షల నుంచి 18 లక్షలు ప్రతి నెల ఆ రేంజ్‌లోనే తీసుకోగలుగుతున్నాడు. ఆయన సాక్రిఫైస్ చేశాడు. కుటుంబాన్ని సాక్రిఫైస్ చేసి మన కోసం మీటింగ్‌లు ఇచ్చుకుంటూ, చేసుకుంటూ పోతున్నాడు కాబట్టే ఈరోజు ఆయన సక్సెస్ అవుతూ పోతున్నాడు. మనం గూడా అంతే. మనం ఇప్పుడు సాక్రిఫైస్ చేయాలి. నీకు అన్నీ గావాలా, టయానికి అన్నం గావాలా, టయానికి నిద్ర గావాలా, టయానికి ఇది గావాలా, టయానికి అదే గావాలంటే కొన్ని సాధించలేకపోవచ్చు. ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి ఉంటది. ఇలాంటి పరిస్థితుల్లో మేము కొన్ని విషయాలకొచ్చేసరికి ఆఫీస్‌లో గూడా ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మా పోలేని పరిస్థితి గూడా ఉంటుంది. ఎందుకంటే హోమ్ మీటింగ్‌లో ఉంటాం. ఎప్పుడన్నా సడెన్‌గా హోమ్ మీటింగ్ అంటే వెళ్తాం. ఎందుకంటే మనకు విస్టేజ్‌లో మనకున్న ఆనందము, ఆ చెప్పే దాంట్లో ఉండే తృప్తి వేరే ఉంటది. ఆఫీస్‌లో ఏముంది మామూలుగా పెట్టేస్తారు. ప్రతిరోజు జరిగే పనే. ఒక్కోసారి ఆఫీసర్ పిలిచినా నేను కొంచెం పని మీద ఉన్నా సార్ మళ్ళా వస్తానని చెప్తున్నాం. అట్లా చెప్పి చేసుకోబట్టే ఈరోజు స్టేజ్‌లో సిల్వర్ డైరెక్టర్ స్థాయికి రావడం జరిగింది. అలాగే ఈ సక్సెస్ ఈ సక్సెస్ శ్రీశైలంలో ఈ విధమైన టీవులు రావడానికి మాకు ప్రతిసారి మీటింగ్‌లు ఇచ్చినటువంటి ఎంఎస్ఆర్ గురువు గారికి, కొండేపు సురేష్ సార్ గారికి, లక్ష్మణ్ సార్ గారికి, తర్వాత ఇవన్నీ మాకు వెనకుండి నడిపించిన మాధవ్ నాయుడు సార్ గారికి, తర్వాత నా అప్లైనర్ ప్రభావతి మేడం గారికి, నా లైఫ్ లైనర్స్‌కి అందరికి గూడా
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మధు సార్, మంచి వాల్యుబుల్ స్పీచ్ ఇచ్చారు. అంతేకాకుండా చాలా మంది జూమ్ మీటింగ్ చెప్పేటప్పుడు నార్మల్ గా వస్తారు, మీరైతే యూనిఫామ్ లో వచ్చి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి యూనిఫామ్ లో వచ్చి ఉన్నారు. సార్ అలాగే థ్యాంక్ యూ సిఎన్సిస్ గురించి కూడా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్, ప్లీజ్ మన టీం మెంబర్స్ కొంచెం త్వరగా ఫినిష్ చేయగా ఫీడ్బ్యాక్ తీసుకోరా ప్లీజ్. ఆనంద్ సార్. Yes, good morning Dinesh sir. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. Thank you. Good morning all leaders. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఇచ్చినటువంటి సెషన్లో చాలా మంది గ్రేట్ లీడర్స్, గొప్ప లీడర్స్ చాలా రోజుల నుంచి కూడా మేము అందరం వెస్టేజ్ చేస్తూ ఉన్నాము. బట్ ఈ విధమైనటువంటి సక్సెస్ మేము తీసుకోలేకపోయాం. ఏంటి ఆ సక్సెస్ అంటే, ఒక మంత్లోనే బ్రాంజ్ డైరెక్టర్ అవటం కానీ, ఫస్ట్ 4 monthsలోనే మీరు సిల్వర్ డైరెక్టర్ క్యాడర్లో 24,000 చెక్ తీసుకున్నారంటే ఖచ్చితంగా వెస్టేజ్లో ఉంది అది. సో అది ఒక మధు సార్కే కాదు, అందరికీ సాధ్యం అని చెప్పేసి మీ యొక్క వాల్యుబుల్ టెస్ట్ మనం అందరికి షేర్ చేసినందుకు కొండేపి వెస్టేజ్ ఫ్యామిలీ నుంచి ఒకసారి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో డిసెంబర్ ఖచ్చితంగా ఇదే స్పీడ్తో వెళ్తే చాలా మంది జీవితాలు మార్చొచ్చు, తద్వారా మీరు అనుకున్నటువంటి గోల్ కూడా నెరవేర్చొచ్చు సార్. మీ గురించి చాలా సార్లు విన్నాం మేము. సురేష్ సార్ చెప్తా ఉన్నారు, తర్వాత లాస్ట్ జూమ్ లో కూడా సిఎన్సి జూమ్ లో ఈ సిఎన్సిని కంపెనీ పెట్టుకుని సక్సెస్ఫుల్ ప్లాన్ కంప్లీట్ గా ఫాలో అవుతున్నారు అన్నారంటే మధు సార్ అని చెప్పేసి మనకి సురేష్ సార్ చెప్పున్నారు. సో ఈ రోజు మీ వాయిస్ వినడం కూడా మేము చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. 1 second ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్ గమనించారు కదా, ఇప్పుడు ఉన్న ప్రతి జూమ్ లో కూడా మనం వాయిస్ వింటున్నాము. బట్ దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనకి ఏ పాయింట్ అయితే అర్థమైందో ఆ పాయింట్, సార్ ఈ పాయింట్లు నేను మారాలి, మీరు తీసుకున్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటూ సార్ కంఫర్టబుల్ జోను, ₹1,00,000 జీతం తీసుకుంటున్నాడు, పిల్లలు సెటిల్ అయిపోయారు, రిలాక్స్ అవ్వచ్చు, లేదంటే ఇప్పటి నుంచి మళ్ళా కొత్తగా ఒకటి ఏదైనా చేయొచ్చు. సో సార్ ఆ డెసిషన్ తీసుకుని ముందుకెళ్తున్నారు కాబట్టి మీరు ఎన్న జర్నీలో సార్ దగ్గర మీరు ఏదైతే గమనించారో ఆ పాయింట్ మీద గమనించి ఆ పాయింట్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఓకేనా? దాని ద్వారా ఏంటంటే మనం ఏం చేయాలి క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇది రివ్యూ లాగా ఉంటుంది, రివిజన్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ. సాయిలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. రైట్, అన్మ్యూట్ ఆప్షన్ చూడండి మేడం. సాయిలక్ష్మి మేడం. వరలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, అన్మ్యూట్ చేస్తుంది మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్తో మాట్లాడు మేడం. గుడ్ మార్నింగ్ మధు సార్. హలో, గుడ్ మార్నింగ్ మధు గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకో మధు సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మధు సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి మేడం. సార్ నేను న్యూ జాయినింగ్ సార్, కానీ నాకు ఎన్ని రోజుల నుంచి జూమ్ మీటింగ్ మాట్లాడాలంటే చాలా భయం వేసేది సార్. మేడం కానీ ఇవాళ మీ మాటలు విన్న తర్వాత నాకు మాట్లాడాలనిపించింది సార్. ఖచ్చితంగా మాట్లాడతారు మేడం. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితేనే దీంట్లో మన విజయం సాధిస్తాం మేడం. ఓకే సార్. నేను దీంట్లోకి ఆరోగ్యం కోసం వచ్చాను సార్. ఖచ్చితంగా ఉంటుంది మేడం ఆరోగ్యం, మీకు మంచి రిజల్ట్ కూడా వస్తాయి మన విస్టేజ్లో. కానీ నేను జాయిన్ అయిన తర్వాత నాకు బాగా హెల్త్ బాగా అనిపించింది సార్. దీంట్లో జాయిన్ అయ్యి నేను మళ్ళీ 3 మెంబర్స్ని జాయిన్ చేయించాను సార్. మంచిది మేడం. ఓకే మేడం. కానీ దీంట్లో పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే తప్పకుండా వస్తారని మీరు చెప్పిన మాటలు నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి సార్. అవును మేడం, ఖచ్చితంగా వస్తారు మేడం. మనం మారాలి, మన మైండ్ సెట్ మార్చుకోవాలి, ఒక్కొక్కరి మైండ్ సెట్ని బట్టి మనం ఉండాలనేది చాలా కనెక్ట్ అయ్యింది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మీరు కూడా మీ లక్ష్యాన్ని చేరుకోవాలి. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ వరలక్ష్మి మేడం. వరలక్ష్మి మేడం అని న్యూ జాయినింగ్ సార్, చాలా యాక్టివ్ లీడర్. నాకు
సార్ మేడం కూడా చాలా స్మార్ట్ వర్క్ చేస్తారు. మీరు ఏదైతే సిఎన్సీలు చేస్తున్నారో అదే సిఎన్సీలు మేడం అనేది చేస్తా ఉన్నారు. జస్ట్ ఆ హెల్త్ కోసం వచ్చారు మేడం. టీఎన్సీలు చేస్తే అయిపోయింది సార్. ఏముంది, సక్సెస్ మన చేతుల్లోనే ఉంది సార్. మనకు బాస్ లేడు, ఎవ్వరు లేరు. మనం ఏమనుకుంటే అది చేసుకోవచ్చు. నువ్వు ఈ టయానికి ఇది చేయాలా, ఆ టయానికి అది చేయాలని కూడా ఏం లేదు కదా. దీన్ని హ్యాపీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వరలక్ష్మి మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. గ్రేట్ లీడర్. సాయలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకో మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. అన్మ్యూట్ చేసుకుంటే నెక్స్ట్ పప్పోలు కిరణమయ్య మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకో మేడం. రైట్. సాయలక్ష్మి మేడం ఒక నిమిషం వస్తున్నాను మేడం. మేడం మీరు మాట్లాడండి. మార్నింగ్ సార్, ఆనంద్ సార్. కిరణమయ్య మేడం ఒక్క నిమిషం. సాయలక్ష్మి మేడం ఫీడ్బ్యాక్ ఓకే మేడం మాట్లాడండి. మీ వాయిస్ రావట్లేదు మేడం. నెట్వర్క్ ఇష్యూ అని ఉంటుంది మీకు. నమస్కారం సార్, కోటేశ్వరరావు సార్. నేను ఎదురా కోటేశ్వర సార్ మీట్ చూడండి సార్. మీరు కోటేశ్వర సార్ మీట్ చూడండి. లీడర్స్ Good morning. మీకు అన్మిట్ ఆప్షన్. మేడం కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సార్, ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మధు సార్ గుడ్ మార్నింగ్ సార్, మధు సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఇవాళ ఇచ్చిన వాల్యుబుల్ వర్డ్స్ చాలా పర్ఫెక్ట్ సార్. మీరు ఒక సేఫ్ జోన్ లో ఉండి 1 lakh శాలరీ తీసుకుంటా కూడా ఫ్యామిలీ కోసం ఇంకా ఆలోచించి, మా ఫ్యామిలీకి ఇంకా సేఫ్టీ లేదేమోనని ఆలోచించి వెస్టేజ్ లోకి 3 జనరేషన్ ఇన్కమ్ కోసం వచ్చారని చెప్పిన పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. మేము మా పిల్లలకి ఫ్యూచర్ ఇవ్వాలనే వెస్టేజ్ లోకి వచ్చాను. నేను న్యూ జాయినర్నే సార్. మీ యొక్క వాల్యుబుల్ వర్డ్స్ నిజంగా ఎంత మీరు గవర్నమెంట్ ఒక ఎంప్లాయీగా ఉండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి టైం ఎలా ఉండిద్దో నాకు బాగా తెలుసు సార్. నేను కూడా సెక్టార్ కింద వర్క్ చేస్తున్నాను చీరాల మున్సిపల్ ఆఫీస్ లో. కానీ మీరు వెస్టేజ్ కి ఎంత టైం ఇచ్చి వాల్యుబుల్ ఇచ్చి మీరు వర్క్ చేస్తున్నారు సార్. కష్టం లేనిదే మనకి సక్సెస్ రాదనేది మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను సార్ ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాండ్స్ అప్ సార్. నిజంగా మీరు జూమ్ కి డ్రెస్ కోడ్ లో రావటం, ఆ వెస్టేజ్ ని ఎంత గౌరవించి మీరు డ్రెస్ కోడ్ వేసుకొని జూమ్ ఇచ్చారు అనేది అక్కడే అర్థమైపోతుంది సార్ మీ గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో మాట్లాడటం నాకు చాలా అదృష్టం. మీ సక్సెస్ కి ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ కావాలి మేడం. ఖచ్చితంగా సక్సెస్ అవుతారని కూడా నేను మీకు చెప్తున్నాను మేడం. ఏమి ధైర్యంగా చేసుకుంటా పోండి, ఏమి ఇబ్బంది లేదు. మనం జస్ట్ కొంచెం టైం కేటాయించడమే. మన టైమే, బాస్ లేడు, ఏం లేరు కాబట్టి మీరు హ్యాపీగా చేసుకోండి. మీరు డిసెంబర్కి మీ గోల్ని రీచ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ చంద్రమా మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోవద్దు మీరు. గుడ్ మార్నింగ్. సుజాత మేడం గుడ్ మార్నింగ్. మీట్ లో ఉండండి, పిలుస్తారు నేను. మీట్ లో ఉన్నా. లీడర్స్ ఎవరు కూడా అన్మ్యూట్ చేసి మాట్లాడద్దు. ముందు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేసి ఆప్షన్ ఇద్దాము. మల్లికార్జున సార్ గుడ్ మార్నింగ్. సార్ ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. మధు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు చెప్పిన పాయింట్ వచ్చేసి మనం కంఫర్ట్ జోన్ అనేది నేను ఇంకా వదిలినట్టు అనిపిస్తుంది, కానీ ఫీడ్బ్యాక్ లో రిజల్ట్ రాలేదు సార్. వదలట్లేదని చెప్తా ఉంది. బ్రెయిన్ ఏమో పోదామంటుంది, బాడీ ఏమో సహకరించట్లేదు. దాన్ని మాత్రం ఈ రోజు నుంచి నేను 100% కమిట్మెంట్ తీసుకున్నా సార్. చేయాలి సార్, ఖచ్చితంగా చేయండి. అది సార్ చెప్పండి. చెయ్యాలని 100% డిసైడ్ అయ్యాను. నేనైతే ఆరోగ్యం కోసం వచ్చాను. ఆరోగ్యం కోసం వచ్చినాక ఆదాయం కనిపించింది సార్. దాంట్లో బ్రాంజ్ అయ్యాను. ప్రతి నెల బ్రాంజ్ అవుతా వస్తున్నాను. బ్రాంజ్ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంది అనేది తెలుసుకుంటే నాలోనే ఉంది సార్ లోపం. కంఫర్ట్ జోన్లోనే ఉన్నాను నేను. ఏ కాడికి టయానికి నిద్రపోవాలి, టయానికి ఇంటికి రావాలి. హోమ్ మీటింగ్లు అంటే వాళ్ళు వినర్లే వీళ్ళు వినర్లే అని నా మైండ్ నాకే కంప్లీట్గా క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని అన్ని అధిగమించాలని నేను డిసైడ్ అయ్యాను సార్. ఈ రోజు నుంచి నువ్వు గత ఉద్యోగం చేసుకుంటానే మీరు ముందుకు వచ్చారంటే మనం ఖాళీగా ఉండి అయితే నేను సైడ్ బిజినెస్ ఉంది నాకు. బిజినెస్ కూడా
పార్ట్ టైంగా చూసుకుంటా కూడా ఉన్న టైంలో కూడా క్లారిటీగా ఇవ్వలేకపోతున్నానని నాకు ఒక డౌట్ వచ్చింది సార్. దాన్ని ఈ రోజు నుంచి అధిగమించుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీ సక్సెస్ మీకు ఈజీగా వస్తుంది. మీకు మనసులో గట్టి సంకల్పం ఉంది. మీరు అనుకున్నది రీచ్ అవుతారు. గట్టిగా చేయండి, అయిపోతుంది, ఏమి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సార్. Thank you. థ్యాంక్ యూ మల్లికార్జున సార్. ఖచ్చితంగా మారాలి అని మీకు అర్థమైందంటే ఖచ్చితంగా మారాలి అనుకున్న వాళ్ళకి సక్సెస్ వచ్చింది. థ్యాంక్ యూ. అనుష మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ సార్ మధు సార్. గుడ్ మార్నింగ్. చాలా బాగా మాట్లాడారు. మాకు మంచి మోటివేషన్ ఇచ్చారు సార్ ఇవాళ మార్నింగ్. సార్ ఏంటంటే సార్ మీరు చెప్పిన పాయింట్ లో నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మనల్ని ఎవరైతే గెలవరు అంటారో వాళ్ళ నోట మనం ఖచ్చితంగా ఈ అమ్మాయి పర్లేదు గెలుస్తుంది సాధిగలుగుతుంది అని మనం తెచ్చుకునేటట్టు నాకు ఆ పాయింట్ చాలా బాగా సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ముందుకు నడవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇంకా చదివి చాలా ఉన్నాయి, అవి మార్చుకుంటూ నేను కూడా మీలాగే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా చేయండి మేడం. సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది మేడం. ఖచ్చితంగా చేయండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. అలాగే రేపు డిసెంబర్ కల్లా మీరు ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటున్నాను. నెరవేరాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అనుష మేడం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్ మిమ్మల్ని ఆశీర్వదించారు. మీరు కూడా సంకల్పంతో కనుక ముందుకెళ్తే సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ. 1 సెకండ్ నుంచి లేటర్ గారు. పద్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసు. పద్మ మేడం మాట్లాడు. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఈరోజు చెప్పిన మాటలు అయితే చాలా బాగున్నాయి సార్. కాదు లీడర్లను తయారు చేస్తారన్నారు కదా సార్. అది సార్ సురేష్ మాటలు వింటే ఎవరైనా కానీ మామూలుగా నెంబర్స్ గా కాకుండా లీడర్లుగా అయితే తయారవుతారు సార్. మాకైతే మాత్రం సురేష్ సారు, ఆనంద్ సారు, రవి సారు వాళ్ళందరూ అయితే చాలా మమ్మల్ని బాగా ముందుకు తీసుకెళ్తారు సార్. ఏ డౌట్లు ఉన్నా మాకు బాగా చెప్తారు సార్. అలాగే మీరు కానీ ఈరోజు చెప్పినవి అయితే మాకు బాగా నచ్చినాయి సార్. థ్యాంక్ యూ మేడం. సార్ సురేష్ సార్ చోటు కప్పుల లాగానే మనం వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తే సక్సెస్ అవుతాం అన్నమాట బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సురేష్ సార్ లీడర్స్ని తయారు చేస్తారు మేడం. మనము మామూలుగా ఎవరైనా రాని డిస్ట్రిబ్యూటర్ వచ్చేసరికి లీడర్ అయిపోతారు సార్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. సార్ అంత గొప్ప లీడరు. మీరందరూ ఆ సార్ కంట్రోల్లో ఉండడం చాలా మీరు పూర్వజన్మ చేసుకున్న సుకృతం అని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా కూడా ఈ టీం మొత్తానికి కూడా. ఖచ్చితంగా సార్ మంచి లీడర్షిప్ లో ఉన్నాము. అవును సార్. సక్సెస్ అవడానికి ఒక మెట్టు ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం. ప్రతి ఒక్క లీడర్ కూడా సార్ ఎంతసార్లు మన అప్లైనర్ గురించి మన మెంటర్ గురించి అవుతున్నారంటే అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ పద్మ మేడం. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. విశాల్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మధు సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మధు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సెక్షన్ సార్. మీరు ఆల్రెడీ సేఫ్ జోన్ లో ఉన్నారు సార్. అందుట్లో గవర్నమెంట్ జాబు 1,00,000+ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఈ వెస్టేజ్కి రావడం అనేది చాలా గొప్ప విషయం సార్. అలాగే సార్ కొన్ని పాయింట్స్ నాకు బాగా కనెక్ట్ అయ్యి మీరు 3 జనరేషన్ ప్లాన్ చెప్పారు సార్. నేను కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. నాకు బాగా కనెక్ట్ అయ్యి ఈ 3 జనరేషన్ ప్లాన్ ఏదైతే ఉందో ఇది నాకు కనెక్ట్ అయ్యి ఇప్పుడు ఈ వెస్టేజ్ని పట్టుకొని పరిగెడుతున్నాను సార్. ఇంకొక పాయింట్ ఏంటంటే సార్ పిలిస్తే రానోడు మనం గెలిస్తే వస్తారని చెప్పారు. ఈ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఆ తర్వాత నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని నేనే చేయంగా మీకేమైంది ఒక్కసారి ఆలోచించండి అన్నారు. ఎస్ కరెక్టే కదా సార్. ఈరోజు 10-20 ఏళ్ళకి పని చేసుకుంటూ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ వాళ్ళు నేను బిజీ అని చెప్తున్నారు. కానీ మీరు చాలా వండర్ఫుల్ సార్. అలాగే సార్ ఫస్ట్ ఎప్పుడైతే మన మైండ్ సెట్ మనం మార్చుకుంటామో మన కిందోడు మార్చుకుంటాడు ఆటోమేటిక్గా మనకి టీం వస్తుందని చెప్పారు. నిజం సార్. ఇది నేను బాగా చూశాను. నేను కూడా ఒక 3-4 మంత్స్ నుంచి వెస్టేజ్లో చేస్తున్నాను. ఫస్ట్ కూడా నాకు బాగా కనెక్ట్ అయింది సార్ ఇది. ఇంకా ఒకటి సార్ సాలెపురి గురించి చెప్పారు సార్. తన కూడిని ఎన్నిసార్లు మనం ఖరాబ్ చేసినా దాని ప్రయత్నం మానకుండా మళ్ళీ
తన గూడిని తయారు చేసుకుంటూ ఉంటుంది. అలాగే వెస్టేజ్‌లో కూడా మనకి ఎన్నో అవమానాలు, ఎన్నో రిసెప్షన్స్ తర్వాత మేము చూసాంలే, మేము విన్నామని చెప్పి ఎన్నో అవమానాలు మనకు ఎదురవుతా ఉన్నాయి. కానీ ఇవన్నీ మనం పట్టుకోకుండా వదిలేసుకొని వెస్టేజ్‌ని గట్టిగా పట్టుకొని వెళ్ళమని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే సార్ మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది. మీరు ఎన్ని పాయింట్లు చెప్పారో వీటిల్లో కొన్ని మైనస్‌లు ఉన్నాయి సార్ నాకు గూడా. ఈ మైనస్‌లు మొత్తం నేను ఈ మీటింగ్ ద్వారా మీరు చెప్పిన జూమ్ మీటింగ్ ద్వారా కొన్ని మైనస్‌లు ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా నాకు బాగా నచ్చింది సార్. మీరు ఈ టైంలో లేసి ఫ్రెష్ అప్ అయ్యి ఒక డ్రెస్ కోడ్‌లో వచ్చారు సార్ జూమ్ మీటింగ్ ఇవ్వడము. వండర్‌ఫుల్ సార్. ఇవాళ రేపు చాలా కష్టం సార్ ఇలా చేయటం కూడా. అలాగే ఈ డిసెంబర్ గోల్ ఏదైతే ఉందో 100/100% మనస్ఫూర్తిగా మీకు రావాలని హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విష్ యూ వెల్త్. సార్ థ్యాంక్ యూ సార్. విశాల్ గారు థ్యాంక్ యూ. మీరు ఖచ్చితంగా చేయగలరు. మీరు ఆ సంకల్పం ఉంది మనం మార్చుకుంటే చాలు. మైండ్ సెట్ మార్చుకోండి. ఆటోమేటిక్‌గా ముందుకు ఖచ్చితంగా థ్యాంక్ యూ మీరు వెరీ మచ్ సార్. ఏదైనా సాధించగలరు మీరు. ఓకే సూపర్ థ్యాంక్ సార్. యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విశాల్ సార్. విశాల్ సార్ హైదరాబాద్ లో సార్, మిగతా వాళ్ళు మీట్ లో ఉండండి సార్. సుబ్బు సార్ ఎందుకు అన్మీట్ అవుతున్నారు మీరు? రైట్. విశాల్ సార్ హైదరాబాద్ లో ఉంటాడు సార్. చాలా వండర్ఫుల్ లీడర్, మాకు బాగా పట్టుదలతో చేస్తున్నాడు. ఈ మంత్ Yes, sir. బ్రాంజ్ ఎయిట్ ఆల్మోస్ట్ 4000 పీవీలతో బ్రాంజ్ ఎయిట్ అవుతున్నారు సార్. ఎస్ సార్. సారు మంచి గట్టిగా ఉంది మనసులో. చేయగలిగే శక్తి కూడా సార్కు ఉంది. ఆయన అనుకున్న లక్ష్యాన్ని తొందరగా చేరుకోగలడు సార్. థ్యాంక్ యూ సార్. Yes, sir. ఇలాంటి పెద్దవాళ్ళ దీవెనలు, ఆశీస్సులు మా మీద ఉందని నేను నిజంగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విశాల్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కృష్ణవేణి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మధు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చాలా గ్రేట్ లీడర్ సార్. మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ మాకు చాలా బాగా కనెక్ట్ అయింది. మీరు ఇంత మంచి స్థాయిలో ఉండి కూడా మీ అప్లైనర్ ని, మీ కింద వాళ్ళని అందరినీ గుర్తు పెట్టుకొని ఈ జూమ్ సెక్షన్ లో మా అందరికి తెలియజేసినందుకు మీకు థ్యాంక్స్ సార్. మీరు మీలాంటి వాళ్ళ స్పీచ్లన్నీ వింటూ మేము కూడా చాలా సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ లక్ష్యం డిసెంబర్ కి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మేడం. మీరు కూడా మీ లక్ష్యాన్ని డిసెంబర్కి రీచ్ కావాలని చెప్పేసి అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సుధారాణి మేడం, గుడ్ మార్నింగ్. అడ్మిట్ చేస్తుంది మేడం. సుధారాణి మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మధు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇవాళ సార్ చెప్పిన సెషన్ లో చాలా బాగా నచ్చింది ఏంటంటే, సాలిపురుగు దాని గూటిని చెడగొట్టినా కూడా మనం మళ్ళీ కష్టపడి ఎలా అయితే సాలిపురుగు కట్టుకుంటుందో అదే విధంగా ఎంతమంది మనం డిసప్పాయింట్ చేసినా దాంట్లో వేస్ట్, మీరు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు అని ఎంతో మంది, నేను కొత్త న్యూ జాయినింగ్ సార్, ఎంతో మంది అంటున్నా కూడా మనం కష్టపడి ముందు పైకి ఎదగగలిగి నమ్మకం అనేది ఒకటి పెట్టుకొని ముందుకు వెళ్ళగలిగితేనే మనం సక్సెస్ అవుతాము. బాధ్యత తీసుకుంటేనే గెలుస్తాము, తీసుకోకపోతే గెలవము అనేది ఒకటి అర్థమైంది సార్. సార్ చెప్పిన విషయంలో సారు డిసెంబర్ కి తన గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా మీ గోల్ రీచ్ కావాలి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. యాలయ్య సార్, గుడ్ మార్నింగ్ సార్. యాలయ్య సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. మధు సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆల్ అవర్ విస్టేజ్ టాప్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా వయసు 72 సంవత్సరాలు. ఫుల్ సేఫ్ జోన్ లో ఉన్నాను. ఎల్ఐసి ఏజెంట్, లైఫ్ క్లబ్ సార్. అయినప్పటికీ సురేష్ గారు, శోభా మేడం గారి వల్ల నేను ఈ వెస్టేజ్లోకి ప్రయాణం మొదలు పెట్టాను. నాకు మొట్టమొదటగా మిమ్మల్ని నేను అభినందించాల్సింది ఏంటంటే డిసిప్లిన్. ఆ డ్రెస్ కోడ్తో మీరు రావడం అంటే అది మామూలు వ్యవహారం కాదు సార్ ఈ టైంలో. అలాగే నేను మిలిటరీ డిసిప్లిన్గా ఉండి ఎల్ఐసిలో నేను అనుకున్న గోల్స్ అన్నీ సాధించాను సార్. అన్నిటికన్నా మించింది సార్, నీవు పిలిస్తే రాని వారు గెలిస్తే వస్తావు అనేది, అది హార్ట్కి 1000 రెట్లు స్పీడ్తో టచ్ అయింది సార్ నాకు. సెకండ్, నాకున్నటువంటి ఒక మైనస్ లాంగ్వేజ్ ప్రాబ్లం. కొంచెం ర్యాష్గా మాట్లాడుతున్నా. సురేష్ ఈ విషయంలో
నన్ను మార్చటానికి ఎంత ప్రయత్నం చేసి 50% మార్చారు సార్. అది ఒకటి బాగా నచ్చింది సార్. సాలెపురుగు ఇది కూడా ఇంకా బాగా నచ్చింది సార్. ఇంకొక చిన్న విషయం సార్. సార్. నా ఫస్ట్ మీటింగ్ పొదిలిలో నన్ను తీసుకెళ్లారు. అక్కడే నేను ఒకటి గమనించుకున్నాను సార్. మనం ఎవరికైతే ఐడి వేయాలని ఐడెంటిఫై చేస్తామో వారి ఇంట్లో ఒక పేస్ట్, ఒక సబ్బు ఇస్తే వెస్టేజ్‌లో ఉన్న 450 రకాల్లో దాదాపుగా వాళ్ళకి అవసరమైన అన్ని చేర్చొచ్చు అన్నారు చూసారా? అది పక్కా కరెక్ట్ సార్. నేను దాన్ని అమలు జరుపుకున్నాను. నా వెస్టేజీ ప్రయాణానికి అందరూ నాకు చాలామంది బాగా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ మీకు, ఆనంద్ సార్‌కి, సురేష్ సార్‌కి, శోభా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ సదా కృతజ్ఞతలు. మీ జాలయ్య. సార్ మీరు ఈ వయసులో కూడా చేయగలుగుతున్నారు. మీరు కోపం ఉంది అంటున్నారు. అవన్నీ ఏం లేవు సార్. మీరు ఆటోమేటిక్‌గా అన్నీ తగ్గిపోతాయి. విస్టేజ్‌లో మన కింద డౌన్ లైన్ మన లైఫ్ లైనర్స్ వచ్చేదాన్ని బట్టి, మన అప్ లైనర్లు చెప్పేదాన్ని బట్టి మీరు వింటూ పోతే మీరు పెద్ద సమస్యే కాదు సార్. మీకు అసలు ఏం అవును లేదు. సార్. మీకు కోపం ఏం లేదు. మీరు చేయగలరు. మీరు ఏమైనా చేయగలరు. మీరు సక్సెస్ అవుతారు ఖచ్చితంగా కూడా. చేయండి. గట్టిగా చేయండి. రాత్రి మీరు 11 గంటల దాకా హోమ్ మీటింగ్ కందుకూరులో వేసాను సార్. 11 గంటలకు వేసి నైట్ ఇంటికి వచ్చాను సార్. వేస్తారు సార్. మీరు గట్టిగా చేయగలరు. మీరు మైసూర్ వచ్చారా? సార్ మైసూర్ వచ్చారా సార్? వచ్చాను సార్. మైసూరు వచ్చాను. అదే. జాగ్రత్త సార్. ఆ! కొంచెం వైట్ హెయిరు. గుర్తుపెట్టాను. అందుకనే మీరు ఆడ మాట్లాడారు కదా! చాలా సార్లు లేచి మాట్లాడారు. అందుకనే చెప్తున్నాను. చేయగలరు అదే సార్ మీరు. అక్కడ చేపలు పట్టడం నేర్చుకున్నాను. ఇక్కడ అందరి చేత చేపలు పట్టడం నేర్పుతున్నాను. వెరీ గుడ్ సార్. మంచిది సార్. మంచిది సార్. మీరు సక్సెస్ సాధిస్తారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని సార్. ఆదర్శంగా తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. టైం థ్యాంక్ యూ. సార్ ఒక చిన్న మనవి సార్. ఒక చిన్న మనవి. చెప్పండి సార్. టైం లేదు అన్న వాళ్ళకి ఎల్ఐసి ఏజెంట్లకి నేను ఒక మనవి చేస్తున్నాను. నేను ఈ సార్. వెస్టేజ్‌లోకి వచ్చిన తర్వాత జోడు గుర్రాల స్వారీ ఒకే కళ్ళంతో నడుపుతున్నా. ఒకే టైము. వెస్టేజ్‌లో పాలసీలు చేస్తున్నాను. ఎల్ఐసి వాళ్ళకి వెస్టేజ్‌లు పరిచయం చేస్తున్నాను. ఇది అనుకుంటే సాధించవచ్చు. ఒకే టైంలో ఒక్క దెబ్బకి 2 పిట్టలు పడిపోతున్నాయి సార్ నాకు. ఇది ఒక్కటి మీరు చెప్పండి ఎల్ఐసి ఏజెంట్లకి. చెప్తాను సార్. మీ పేరు చెప్తాను ఈసారి. సార్ చేస్తున్నారని, ఇంత వయసులో కూడా చేస్తున్నారని మీ పేరు చెప్తాను సార్. ఖచ్చితంగా చెప్తాను. సార్ వాళ్ళకి నా ఫోన్ నెంబర్ కూడా థ్యాంక్ యూ. ఏమి ఇబ్బంది లేదు. నేను చెప్తాను ఫోన్‌లోనే. ఎలా చేయాలని కూడా చెప్తాను నేను 2 ఒకేసారి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ జాలీ సార్. ఖచ్చితంగా. వెస్టేజ్ వాళ్ళ చేత 5 పాలసీలు చెప్పించా సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చెప్తాను సార్. మీ పేరు చెప్తాను. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. సత్తెనపల్లి కురుపమ్మ సార్. రోజా టీం. మేడం మాట్లాడండి. మీరు అడ్మిట్ చేసుకోకూడదు. ముందే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి మేడం. లేదు సార్, మాట్లాడాను కదా, నేను విషయం చెప్పడానికి చేశాను సార్. ఇప్పుడు చెప్పకూడదు మేడం. 5:40 లోపే ఇష్యూస్ మనకి. లీడర్స్ గమనించండి. ఇక్కడ ఏం జరుగుతుందో దానికి మనం రెస్పాండ్ అవుదాము. థ్యాంక్ యూ. సార్ చాలా వండర్ఫుల్ లీడర్ సార్ మన టీంలో. సార్ని చూసి మేము చాలా ఇన్స్పైర్ అవుతుంటాము. నెక్స్ట్ పొన్నం దుర్గా మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మధు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సార్ మా రెండో బాబు హర్యానా వెళ్ళున్నాడు సార్. ఫోన్ చేశాడు నాకు. మేడం. నేను జూమ్ వింటున్నాను నాన్న, ఫోన్ పెట్టేయని చెప్పాను సార్. మేడం. నాకు ఈ హ్యాండ్ రైట్ చేశాను నాన్న, ఫోన్ పెట్టేయి అని చెప్పి సప్పని పెట్టేశాడు సార్. ఈనమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సార్. ఈ వెస్టేజ్ లో దిగిన కానించి పిల్లలకు కూడా సరిగ్గా నేను పట్టించుకోవట్లేదు సార్. నేను గెలవాలి, నా టీంని గెలిపియాలి, నేను గెలిచి నా పిల్లల్ని బాగా చూసుకోవాలి అనేది నాకు బాగా గోల్ పెట్టుకొని ఉన్నాను సార్. నేను హర్యానా వెళ్ళాడు సార్ బాక్సింగ్ కి నా బాబు రెండోవాడు. మేడం. అట్లనే పెద్ద అబ్బాయి కూడా చేశాడు సార్. నువ్వు ఫోన్ పెట్టే నానా, నేను జూమ్ వింటున్నాను నానా అని చెప్పాను సార్. సరే అమ్మా అని చెప్పేసి ఫోన్ పెట్టేశారు సార్. ఈ మీటింగు ఈ దినాలు నానా నేను వినేదాకా మీరు నాకు ఫోన్ చేయొద్దు నానా అని చెప్పాను సార్. నాకు చెయ్యరు సార్ వాళ్ళు. చేసిన ఎమ్మట్లోనే చెప్తాను సార్. గ్రేట్ మేడం. గ్రేట్ లీడర్. చాలా. అట్లానే నాకు ఇప్పుడున్న జూమ్ సెషన్ లో మీకేం కనెక్ట్ అయింది? మీకు నాకు కనెక్ట్ అయింది మాట సార్. మనకి సిఎన్సి చేసి హోమ్ మీటింగ్ 100 సిఎన్సి చేసి అందులో ఫ్రీ ప్రొడక్ట్ వచ్చినాయి. మనము ఎవరికైతే హోమ్ మీటింగ్ చెప్తామో వాళ్ళకి సబ్బో పేస్టో ఏదోటి ఇచ్చొస్తే వాళ్ళు వాడి మనకి రిజల్ట్ చెప్తారు అనే మాట కనెక్ట్ అయింది సార్ నాకు.
అలానే సూపర్ చేద్దాము అని చేస్తూనే ఉన్నాను సార్ అలానే. మేడం. అట్లానే ఈ కొండేపి టీంలో ఉండటం చాలా గర్వంగా ఉంది సార్ నాకు. మా అప్లయర్ వచ్చి హరి సారు, నాగలక్ష్మి మేడం. అట్లనే మేడం. ఈ ప్లాట్ఫారం పరిచయం చేసింది సుధా మేడం. సుధా మేడం వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆనంద్ సారు, కోటి సారు, హరి సారు. ఏం కూడా ఆలోచించకుండా 2 మేడం రోజులు ఈ ఆలోచించాను సార్ సెషన్ లో నేను. ఏమిన్నారు దుర్గా మేడం? వెయిట్ లీడర్స్ గమనించండి, సమయం చాలా విలువైంది. అనుకున్నటువంటి ప్రతి ఒక్క లీడర్కి మనం అవకాశం ఇవ్వాలి. స్టార్టింగ్ లీడర్ ఏం చదువుతుంది దుర్గా మేడం ఒక్కరికి కాదు, అందరికి. మన సెషన్ లో ఏమి విన్నాము, మనకేం అర్థమైంది, మనం ఏం మార్చుకున్నాం, ఇది చెప్పటం సమయం కలిసి వస్తుంది. రెండోది, వినే ప్రతి ఒక్క లీడర్కి ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది. సో మన జర్నీ ఎవరు చెప్పొద్దు, నా రిక్వెస్ట్ ఎవరు కూడా నెగిటివ్ తీసుకోవద్దు. ఉన్న టైంలో మనకి ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలి. మనం మళ్ళీ తిరిగి ఈ సార్ చెప్పిన సెషన్ ని మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. ఓకేనా? ప్లీజ్ మీకు కనెక్ట్ అయిన పాయింట్, మీరు ఏం మారాలనుకుంటున్నారు, మీ గోల్. థ్యాంక్ యూ మేడం. మీకు ఏం ఓకే కనెక్ట్ సార్, అయింది ఈ థ్యాంక్ యూ జూమ్ సార్. లో? నాకు ఈ సీతాకోక చిలక అనేది కనెక్ట్ అయింది సార్. అది మాత్రం చాలా బాగా చెప్పాడు సార్. అన్ని పాయింట్లు కనెక్ట్ అయినాయి. కాకపోతే ఈ సీతాకోక చిలక అనేది మాత్రం బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ గోల్ రీచ్ కావాలి మేడం. థ్యాంక్ యూ. మీ గోల్ కూడా అట్లానే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్ డిసెంబర్ కల్లా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్ మనోజ మేడం, గుడ్ మార్నింగ్. స్వీట్ అండ్ షార్ట్ గా. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మధు సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన దాంట్లో నాకు కనెక్ట్ అయిన పాయింట్, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళే ఇందులో పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ చేస్తూ వర్క్ చేసుకుంటున్నారు. నేను ఎందుకు చేయలేను, ఈ పాయింట్ మాత్రం నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఇంకోటి అప్లైనర్ గురించి బాగా చెప్పారు సార్. మా అప్లైనర్స్కి కాంటాక్ట్లో ఉంటూ వాళ్ళు చెప్పింది నేను చేస్తూ దీంట్లో ఇది గట్టిగా నిలబడాలని కోరుకుంటున్నారు సార్. మీ గోల్ మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. మీ గోల్ కూడా మీరు రీచ్ కావాలి మేడం. థ్యాంక్ యూ చేయండి సార్. గట్టిగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. షార్ట్ స్వీట్ గా చెప్పారు. మహేంద్ర సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. మహేంద్ర సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసిన సార్తో మాట్లాడండి. ప్రియాంక మేడం, జీ ప్రియాంక మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ప్రియాంక. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. సార్ నాకు కనెక్ట్ అయిన పాయింట్, మామూలుగా చెవుడు కప్పలాగా ఉండాలి సార్. మనం చెవుడు కప్పలాగా చేసుకుంటా వెళ్ళాలి సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. చిన్న ఫీడ్బ్యాక్, ఒక్క మాట చాలు. ఫీడ్బ్యాక్ అంటే ఏ నెగిటివ్ వచ్చిన చోటు తప్పలాగల. సూపర్. శంకర్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. భూలక్ష్మి శంకర్, గుంటూరు సార్. గుడ్ మార్నింగ్ సార్. మధు సార్, గుడ్ మార్నింగ్ శంకర్ గారు. గుడ్ మార్నింగ్. బాగున్నారు సార్? బాగున్నాను సార్. మాట్లాడండి సార్. మీ ఫీడ్బ్యాక్ లో నాకు నచ్చిన అంశం ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ మనం ఉన్నంతసేపే, మనం ఉన్నంత కాలం మనం పని చేస్తేనే వస్తుంది. అదే ప్యాసివ్ ఇన్కమ్ మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకి, మన భావితరాలకి 3 తరాల ఇన్కమ్ గురించి చెప్పారు. ఆ పాయింట్ నాకు చాలా కనెక్ట్ అయింది సార్. చాలా వండర్ఫుల్గా చెప్పారు సార్. మీరు ఇలాంటి సెషన్స్ ఇంకా ఇంకా ఇవ్వాలని, మాకు కూడా 786 ఆర్మీ టీంకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం ఎండింగ్ లోపు మీ గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీ గోల్ కూడా రీచ్ కావాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకున్నారు. సార్ మధు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సెషన్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఇలాంటి లైఫ్ లైన్స్, గ్రేట్ లీడర్స్ మా టీంలోకి రావడం మా అదృష్టం. మేము గురువు గారు చెప్పినట్టు ఇప్పుడు మీరు కూడా చెప్పారు, గెలిస్తే వస్తారు, పిలిస్తే రారని. గెలవకుండానే నిలబడ్డందుకు మీరు మాకు శ్రీశైలం మల్లికార్జున స్వామి మిమ్మల్ని ఇచ్చిన పెద్ద గిఫ్ట్గా మేము భావిస్తాం సార్. మీరు, మీ కింద ఉన్న లీడర్స్, గ్రేట్ లీడర్స్, మీరందరూ మంచి మంచి సక్సెస్ తీసుకోవాలి. మీ వాయిస్ ఈరోజు ఇంతమందికి ఆదర్శంగా నిలబడింది. ఇంకా ఎక్కువ మందిని మీరు మోటివేట్ చేయాలి సార్. ఇట్లాగే మీ వాయిస్ ఇంకా మేము వినాలి.
వింటూనే ఉండాలి. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీ గోల్ థ్యాంక్ యూ మేడం. డిసెంబర్కి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ ద్వారా ఒక మంచి లీడర్ వాయిస్ వినగలిగాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. హైమా మేడం గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. సార్ వాల్యుబుల్ సెక్షన్ ఇచ్చారు సార్. చాలా వాల్యుబుల్ సెక్షన్ ఇచ్చారు సార్ ఉదయాన్నే. సార్ నాకు నచ్చిన పాయింట్స్ వచ్చేసి మనం పని చేస్తున్నప్పుడు ఫలితాన్ని చూడకూడదు, ఆటోమేటిక్గా ఫలితం వస్తుంది. ఒకవేళ టీం రాలేదని మనం ఎప్పుడు వెనక్కి తిరగకూడదని సాలిపురుగు గురించి చెప్పారు సార్. చాలా బాగా కనెక్ట్ అయింది. అట్లాగే ఎవరి మాటలు వినవద్దు అని చెప్పేసి చెవిటి కప్పతోటి పోల్చాలి సార్. ఆ 2 పాయింట్లు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి సార్. ఆ పాయింట్లు తీసుకొని మేము ఖచ్చితంగా నిలబడి వర్క్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. హార్ట్ఫుల్గా రేపు డిసెంబర్కి మీరు పెట్టుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గట్టిగా చేయండి మేడం. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. హైమా మేడం. థ్యాంక్ యూ ఆల్ గ్రేట్ లీడర్స్. మీరందరూ కూడా హ్యాండ్ రైజ్ చేసినందుకు. సమయం చాలా విలువైంది కాబట్టి మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ ఇన్వైట్ చేసుకున్నాము. సో గుడ్ మార్నింగ్ సురేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. మధు సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. గురువు గారు గుడ్ మార్నింగ్. చాలా థ్యాంక్స్ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. మీకు చెప్పాలి సార్, మేము ఇంత అర్లీ మార్నింగ్ చిన్న పిల్లల్లాగా యూనిఫామ్ వేసుకొని దట్స్ ఎ డెడికేషన్ సార్. ఖచ్చితంగా నేను మాధవనాయుడు సారు, మీ ఎంఎస్ఆర్ గారు ఎవరు అనేది కాదు సార్. మీ డిసిప్లైన్, మీకు దాని మీద ఉన్న అంకిత భావం, గొప్ప గౌరవమే మిమ్మల్ని ఈ స్థాయిలో పెట్టింది. చిన్న విషయం కాదు. జూముకులేసి ఒక చిన్న పిల్లోళ్ళలాగా యూనిఫామ్, స్కూల్కి పోయి పిల్లోళ్ళలాగా రెడీ అయిపోయి యూనిఫామ్ వేసుకొని అది చాలు సార్. ఇందాక జాలి గారు అన్నట్టు లైఫ్ లో క్రమశిక్షణే అన్నిటికంటే ముఖ్యం. అది మీ కాడ ఉంది. ఎవరో ఒకరు వస్తా ఉంటాం. మా మాటలు ఎవరో ఒకరికి ఉపయోగపడతా ఉంటాయి. ఫస్ట్ మీ సక్సెస్ కి మీరే కారణం అనేది నా ఒపీనియన్. మధు గారు థ్యాంక్ యూ. మాకు అడిగిన వెంటనే సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీ చెప్పబట్టే మీ వల్లనే నేను ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నాను సార్. ఖచ్చితంగా చెప్పగలను ఈ మాట. ఎంతమందిలోనే చెప్తాను. ఎందుకంటే మీరు ఇచ్చిన మోటివేషన్ ఈ రోజు నేను ఈ విధంగా ఉండగలిగాను. ఈ క్రమశిక్షణ వచ్చిందంటే కూడా మీ దగ్గర నేర్చుకున్నదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ విధంగా నన్ను చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మధు సార్. మీ అభిమానం ఏం లేదాడా. థ్యాంక్ యూ. మళ్ళీ మీరు త్వరగా 1 lakh వెళ్ళాలి ఖచ్చితంగా. మన మైసూర్ ఎంత 10 మంది వచ్చారు మీరు? మేము 6 మంది వచ్చాం సార్. 6గురిని తీసుకొని వచ్చావు మైసూరు. బ్రాంచ్ లెవెల్లో కదా? బ్రాంచ్ సార్. బ్రాంచ్ కూడా కాలేదు సార్. అప్పుడు బ్రాంచ్ కూడా కాకుండా 6గురిని తీసుకొని వచ్చావు. ఈసారి రేపు అక్టోబర్లో ఉంది కదా? అవును సార్. 20 మంది సార్. 20 నా టీం నుంచి 20 సార్. సార్ మాది చిన్న ఊరు కదా సార్. చిన్న ఊరు కాబట్టి అట్లా. అసలు 20 మందిని ఎక్స్ట్రాడినరీ సార్. ఒక పర్సన్ బ్రాంచ్ సిల్వర్ లోపే 20 మందిని తీసుకెళ్ళటం అంటే గ్రేట్ థింగ్. మొత్తం డ్రెస్ కోట్లు మైసూరు మొత్తం మీరే ఉన్నారు. ఎలా ఉంటారు మైసూరు పోయొచ్చాక? సార్ మైసూరు పోయాక సార్ చెప్పలేము సార్. ఎందుకంటే మేము ఎంప్లాయీగా కూడా ఎవరు మమ్మల్ని అంత గుర్తింపు లేదు సార్. మేము మన జూ పార్క్లో పోతుంటే ప్రతి ఒక్కరు వచ్చి సార్ ఒక్క ఫోటో దిగుదాం అని సార్ అని అడుగుతున్నారు. తర్వాత గుంటూరులో వెంకటేశ్వర సార్ ఉన్నారు కదా సార్. అయితే సార్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి సార్. మీరు దయచేసి మా వాళ్ళతో ఫోటో దిగండి, మేము చెప్పుకుంటాం సార్ ఫోటో కావాలని చెప్పి అడిగితే సార్ చాలా ఫీల్ అయిపోయాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. చాలా అదృష్టం సార్. మేము ఈ స్టేజ్లోకి రావడం, ఇంత గొప్ప అవకాశం వస్తుంది అనేది మేము అనుకోలేదు సార్. ఆ 4-5 సెక్షన్లు జరిగినా కూడా సుబ్బయ్య శెట్టి సార్ ఎంతో బాగా చెప్పాడు. ప్రతి ఒక్కరు కూడా చాలా మోటివేట్ అయ్యారు సార్. ఇంకా యాక్టివ్గా చేయాలనే, సిఎన్సీలు ఇంకా పెంచాలనే ఉద్దేశంతో చేస్తున్నాం సార్. మైసూర్ ట్రిప్ తర్వాత బాగా మార్పులు వచ్చినాయి అయితే మీ టీంలో? అవును సార్. బాగా వచ్చాయి సార్. గట్టిగా చేస్తున్నారు మా వాళ్ళంతా. ఇంకా బాగా గట్టిగా చేస్తున్నారు సార్. సూపర్ సార్. సో మైసూర్ ట్రైనింగ్ స్పెషల్ సార్. అది మీ అదృష్టం. మీకు బ్రాంచ్ లోపల వచ్చింది. అవును సార్. అక్కడ మైండ్ సెట్ డిఫరెంట్ ట్రైనింగ్ కదా అది? అవునవును సార్. డిఫరెంట్ ట్రైనింగ్. అసలు మనం బాగా ఉంటది. మీరు జూమ్ కూడా బాగా చెప్తా ఉంటారు సార్. అప్పుడప్పుడు నేను కూడా వస్తుంటాను. ఓకే. మామూలుగా అందరినీ క్రమశిక్షణలో కానీ చాలా బాగా ఉంది సార్. నెంబర్ 1గా ఉంది సార్. మధు సార్ మనది ఏం లేదు, జరిగి వెళ్ళిపోతా ఉంటది. మన పని మనం చేసుకుంటా పోవటమే. గొప్ప లీడర్స్ ఉన్నారు కింద. వాళ్ళు మీకు ఎట్లా లైఫ్ లైనర్స్ వచ్చారు, మాకు చాలా గ్రేట్ డెడికేటెడ్ లైఫ్ లైనర్స్. ఇప్పుడు మీరు చెప్పిన సిఎన్సి ఏదైతే ఉందో, సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిన దాన్ని మా
రవి సార్ దాని ఒక ఉధృతంగా తీసుకెళ్లిపోయారు. మా డౌన్ అంటే చాలా విషయాలు తెలుస్తుంటాయి మనకి, అప్లై చేయం. అప్లై చేస్తేనే కదా రిజల్ట్ వచ్చేది. అవును సార్, అప్లై చేస్తేనే రిజల్ట్ వస్తాయి. అప్లై చేసే గ్రేట్ లీడర్స్, డెడికేటెడ్ లీడర్స్, ఇప్పుడు మాట్లాడిన ఆనంద్ సార్ కావచ్చు, ప్రసాద్ సార్, దినేష్ సార్, బ్రహ్మేష్ సార్, అంతా చాలా మంది ఉన్నారు సార్. చాలా చాలా గొప్ప లీడర్స్ పడబట్టే మా టీం ఇంత సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. దానికి మీ బోటి వాళ్ళ ఇట్లాంటివి అడిగిన వెంటనే కాదనకుండా మీ గౌరవం. ఇంత బిజీ టైం నాకు తెలుసు సార్, గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఎంత బిజీగా ఉంటారో. సో కాదనకుండా సెషన్ ఇచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్ మధు సార్. ఇట్లాంటి సెషన్స్ మీరు మళ్ళీ మళ్ళీ ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్. ఏమనుకోవద్దంటే మనం ముందు అనుకున్నప్పుడు విజయవాడలో ఉండిపోయాను సార్, ఈ విషయంలో మాత్రం మీకు తప్పకుండా చెప్పాలి. మధు గారు పర్వాలేదు కుదరదు కదా ఒక్కోసారి, ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా మీకు ఎలా కుదురుతుంది చెప్పండి. ఐ కెన్ అండర్స్టాండ్ సార్. థ్యాంక్ యూ సార్. మనం ఎదిగే కొంది మన మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి మధు సార్. ఈ తీసుకునే గుణం రావాలి, ఓపిక రావాలి, క్షమించే గుణం రావాలి. ఇవన్నీ రాకపోతే ఎంత పెద్ద క్వాలిటీస్ నీలో ఉంటే అంత పెద్ద టీం వస్తుంది మనకి. అవును సార్. మనం నువ్వు ఎదుగుతున్నావంటే నీకు టీం వస్తుందంటే దాని అర్థం నువ్వు మంచిగా మారుతున్నావని. సో అదే కదా మన గురువు గారు ప్రతిసారి చెప్పేది, నువ్వు మారు టీం వచ్చింది, నువ్వు మారు టీం వచ్చింది, మారు టీం వచ్చింది. ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవుతాం మధు సార్. అరే మైసూర్ 20 మంది వస్తున్నారా మీకు సెప్టెంబర్ లోనా? అవును సార్, 20 మంది సార్. సెప్టెంబర్ 13, 14, 15, 16 సెప్టెంబర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒకసారి మనం మీటింగ్ గురించి కొంచెం అనౌన్స్ చేసుకోవాలి. పర్వాలేదు, మీరు లైవ్ లో ఉండొచ్చు, లేదా మీరు బిజీ అయితే మీరు కొంచెం పని చూసుకోవచ్చు. ఓకేనా? పర్లేదు. 5 minutes మీటింగ్ అనౌన్స్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ మధు సార్, థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్, గ్రేట్ లీడర్ గమనించండి, గవర్నమెంట్ జాబ్ ఫుల్ కంఫర్ట్ జోన్, ఇంట్లో నుంచి బయట పెట్టాల్సిన అవసరం లేదు. బట్ అలాంటి మహానుభావుడు వచ్చి చూడండి ఎంత డిసిప్లైన్ గా, ఎంత డెడికేషన్ గా, యూనిఫామ్ తోటి నాకే షాక్ తిన్నా నేను. చాలా నేను ఈ విషయంలో మార్చుకోవాలి మధు సార్ మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ సో మచ్. మనం కూడా మైసూరు లాస్ట్ టైం 6 వెళ్ళారంట, ఇప్పుడు 20 మందితో రెడీ అవుతున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మీటింగ్ సార్ రేపు 22 సైదుల్ సార్ మీటింగ్ గమనించండి. ఒంగోలు వస్తున్నారు, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, ఆ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఉన్నారో పర్టికులర్ గా ఎడ్యుకేటర్స్ చాలా డౌట్లు ఉంటాయి. డైరెక్ట్ సెల్లింగ్ ఫేకా, జెన్యునా, ఉంటదా పాద్య, ఇదివరకు పోయిన కంపెనీలకి దీనికి తేడా ఏంటి, చాలా క్వశ్చన్స్, చాలా సందేహాలు ఉన్నాయి జనాలకి. సో వాటన్నిటికీ క్లారిటీ రావాలంటే సైదుల్ సార్ మీటింగే పర్ఫెక్ట్. సో అందుకని దయచేసి మీరు డేట్ లాక్ చేయండి. చాలా మంది మిస్ అవుతున్నారు ఆ డేట్ లాక్ చేయటంలో, దాన్ని మిస్ చేయొద్దు. రెండోది వెస్టేజ్ అవార్డ్స్ ఫంక్షన్. సో చాలా ప్రెస్టీజియస్. మన అదృష్టం సండే వస్తుంది సార్, సండే వస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ, మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్న లీడర్సే కాకుండా ఆంధ్ర తెలంగాణలో ఉన్న గొప్ప లీడర్స్, చదువుతో సంబంధం లేకుండా చాలా గ్రేట్ లీడర్స్ 24వ తేదీ విజయవాడ రాబోతున్నారు. ఫ్రీ టికెట్ సార్, అక్కడ టికెట్ ఏమీ ఉండదు, ప్యాసింజర్కి పోయి ప్యాసింజర్కి రావచ్చు. చాలా ఖర్చుతో కూడుకుంది ఏం కాదు అది, మనం ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి. అసలు ఇదేంటో తెలుసుకోవాలి, వెస్టేజ్ పవర్ ఏంటో. మీకు ఎవరికన్నా డౌట్లు ఉంటాయి, కొంతమంది కొత్త వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్ కి, వాళ్ళని కనుక అక్కడ తీసుకుని వచ్చి కూర్చోబెట్టగలిగితే, దాన్ని చూపించగలిగితే. ఫస్ట్ టైం సార్ నేను దీనికి పోకముందు వెస్టేజ్ చాలా చిన్నగా చూసా. ఎప్పుడైతే అవార్డ్స్ ఫంక్షన్ పోయానో అక్కడ మైండ్ సెట్, అరే ఇంతమంది పెయింటర్స్, బేల్దారు మేస్త్రులు, లేడీస్ హౌస్ వైఫ్లు, రైట్, ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు లక్షలు తీసుకోవడం అక్కడ ఆ ఫంక్షన్ లో చూసా. ఇంత పెద్దదా అనే థాట్ వచ్చింది సార్. సో అక్కడ ఫస్ట్ పోయినప్పుడు నేను 16,000 నా చెక్ చెప్పాను కదా, బ్రాంజ్ లెవెల్లో పోయినా. ఇప్పుడు మళ్ళీ 1,20,000 చెక్తో రేపు వెళ్ళబోతున్నాం. చాలా ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే ఓన్లీ మన అసోసియేషన్ లో ఉన్న లీడర్సే కాదు, మిగతా అసోసియేషన్లు చాలా ఉన్నాయి మన ఏపీ తెలంగాణలో. వాళ్ళందరూ కూడా అక్కడ రాబోతున్నారు. వాళ్ళ మాటలు మనం వినొచ్చు, ఆ గ్రేట్ లీడర్స్ తో పరిచయాలు పెంచుకోవచ్చు. సో మనం సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో నాకు కీ లీడర్స్ ఒక్కసారి లిస్ట్ పంపించలేదు ఆనంద్ సార్, మీరంతా కూడా ఇది ఎవరెవరు వస్తున్నారు అనేది మనకి గురువు గారికి, మనం ఎంఎస్ఆర్ గారికి లిస్ట్ పంపించాలి. కొంచెం దాని మీద వర్క్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. లాస్ట్ వన్ సార్,
సార్ అవును సార్. ఓకే సార్, మాట్లాడండి. థ్యాంక్ యూ. సో లాస్ట్ వన్ సార్. సో మన అదృష్టం మళ్ళీ ఎంఎస్ఆర్ గారు చాలా పెద్ద హృదయంతో, ఎందుకంటే మైసూర్ పోయిచ్చాక ఇప్పుడు చూశారు కదా మీరు, మధు గారు మధు సార్ ఇప్పుడు మనకి 6 బ్రాంజ్ లోపే వెళ్ళొచ్చాడు మైసూరు. అక్కడ పోయి రావడంతో మొత్తం టీం చరిత్రే మారిపోయింది సార్. ఎనర్జీ లెవెల్స్ మారిపోయినాయి. రేపు తను ఒక్కడే 20 మందిని తీసుకొని వెళ్తాను అంటున్నాడు మైసూరు. సో చూడండి, ఎందుకు అని అంటే మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆనంద్ సార్ గాని, ప్రసాద్ సార్ గాని, దినేష్ సార్ గాని, బ్రహ్మయ్య సార్ అయితే మొన్న మైసూర్ ట్రిప్ తర్వాత నా దగ్గరికి వచ్చి, అన్నా సారీ అన్నా అన్నాడు. ఏంది బ్రహ్మయ్య సార్ అన్న, నువ్వు ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నావు మైసూర్ 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 అని. నేను ఏందోలే అనుకుని వదిలేశానన్నా. నాకు అర్థమైంది నేను ఏం మిస్ అయ్యాను. ఈ పాటికి నా చెక్కు 1,00,000 దాటి ఉండేది. నేను కనుక నువ్వు చెప్పినప్పుడు కనుక మైసూర్ ట్రిప్ వచ్చింటే అన్నాడు. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. కనీసం మొన్న వచ్చి తెలుసుకున్నాడు. అంత గొప్ప ట్రైనింగ్ సార్. ఎందుకంటే జాగ్రత్తగా ఆయన మాట్లాడేది అక్కడ మైండ్ సెట్ మీద. మైండ్ సెట్ అంటే ఏంటంటే, మనం ఏ బిజినెస్ చేయాలన్న వెస్టేజే కాదు సార్, ఫ్యామిలీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, నీ మైండే బేస్. అంటే నువ్వు ఎలా ఆలోచిస్తావు, ఎలా చూస్తావు, మనం ఒక విషయాన్ని ఎలా తీసుకుంటాము, ఇవన్నీ కూడా మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటది. దాని గురించి ఎవరు చెప్పరు సార్ బయట. మన గ్రేట్ లెజెండరీ రీడర్ మన ఎంఎస్ఆర్ గారు ఆ గురువు గారి చేత నెలకు 45 లక్షలు తీసుకునే ఆయన చేత స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. సో మన అదృష్టం సార్ అది. మళ్ళీ త్వరగా నేను ఒక 2-3 రోజుల నుంచి రిపీటెడ్ గా కాల్ చేయడం జరిగింది గురువు గారికి. సార్ మనకి మళ్ళీ మైసూర్ సార్ దగ్గరలో, మైసూర్ అని అంటుందంటే ఆయన మన బాధని, మన 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 యొక్క కోరికని కాదనలేక, మన యొక్క తపన, ఎందుకంటే కొండేపు టీం రేపు నవంబర్కి మొత్తం మారిపోబోతుంది సిచ్యువేషన్, దానికి కాదనలేక అవకాశం ఇచ్చాడు. ఎంతమందికి? 100 మందికి, 80 మందికి అన్నాడు స్టార్టింగ్. నేను లేదు సార్, పెద్ద టీము, 150 అన్నా ఇవ్వండి సార్ టికెట్స్ అన్నాను. లేదు సార్, అవకాశం లేదు, వేరే టీం వెళ్తుంది, వాళ్ళతో కలిసి మీరు వెళ్ళాలి. సో హార్డ్ గా తెచ్చుకుంటే 100 టికెట్సే ఇచ్చాడు. 100 టికెట్స్ మాత్రమే కొండేపు టీంకి. 11,000 మంది టీం ఉన్నారు సార్. రాత్రి బ్రహ్మయ్య సార్ టీం నుంచి కొన్ని టికెట్స్ వాళ్ళు జూమ్ పెట్టి ఫిక్స్ చేసుకున్నారు. సో చాలా తక్కువ లిమిటెడ్ టికెట్స్ ఉన్నాయి. దయచేసి ఎవరైతే ముందు ఇంట్రెస్టెడ్ గా ఉంటారో, ఇంట్రెస్టెడ్ గా సార్ అది బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలి అంతే. చాలా మంది చూస్తుంది ఏంటంటే టైం లేదు సార్, డబ్బులు లేవు. నేను దయచేసి లీడర్స్ అందరికి కూడా నా రిక్వెస్ట్ సార్, పిల్లవాళ్ళని, కూతుర్ని, కొడుకుని చెన్నై పంపించుకొని తాంబరం యూనివర్సిటీ లక్షలు ఖర్చు పెట్టుకొని చదివించుకుంటున్నాం సార్. అది ఖర్చా పెట్టుబడా? ఖర్చు కాదు సార్, పెట్టుబడి. నువ్వు నీ నాలెడ్జికి పెట్టే ప్రతి రూపాయి ఖర్చు కాదు సార్, పెట్టుబడి. గుర్తుపెట్టుకోండి. ఖర్చు కదా అనుకున్నావా, ఈ బిజినెస్ మనకు సెట్ కానట్టు గుర్తుపెట్టుకోండి. ఖర్చు అనుకుంటే మాత్రం ఈ బిజినెస్ మంద కాదు. ఎందుకంటే 3 తరాలకు అన్నం పెట్టే బిజినెస్ కి మనం ఇంత కూడా నేర్చుకోకపోతే దానికి మనం అనర్హులు అన్నట్టుగా బిజినెస్ కి. సో దయచేసి ఖర్చు అనే థాట్ నీ మైండ్ లోకి రాకూడదు సార్. నేర్చుకోవడానికి వెళ్తున్నాను, మార్చుకోవడానికి వెళ్తున్నాను, ఈ మైండ్ సెట్ లో ఫస్ట్ ఉండండి. సెకండ్ థింగ్, చాలా మందికి టైం లేదంటున్నారు సార్. 2 to 3 days టైం లేదు సార్, మాకు ఒప్పుకోరు జాబులు అంటున్నారు సార్. ఆలోచించండి, టైం దేనికి ఈ బిజినెస్ లో దేనికి వచ్చాం సార్? టైం ఫ్రీడమ్ కోసం వచ్చాం. టైం ఫ్రీడమ్ కోసం వచ్చి టైం లేదంటే జీవితాంతం నీ టయాన్ని ఇంకొకరు వాడుకుంటా ఉంటారు. ఇప్పుడు మీరు గమనించండి, నువ్వు బిజినెస్ చేస్తున్నావు, నువ్వు నీ బిజినెస్ చేస్తున్నావా, నువ్వు పక్కన వాళ్ళ బిజినెస్ చేస్తున్నావా? జాబ్ అంటే ఏంటో తెలుసా సార్? జాయిన్ ఇన్ అదర్స్ బిజినెస్. JOB, జాయిన్ ఇన్ అదర్స్ బిజినెస్ అంటే పక్క వాళ్ళ బిజినెస్ నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు వాళ్ళకి టైం ఫ్రీడమ్ వచ్చింది సార్, నీకెప్పుడు వచ్చింది? ఆ టైం ఫ్రీడమ్ రావాలంటే నీ బిజినెస్ కోసం నువ్వు చేయాలి. అదే వెస్టేజ్ నీ బిజినెస్. నీ తరాలని నేను టైం నుంచి బయటకు తీసుకొచ్చేదే వెస్టేజ్ బిజినెస్ సార్. మీ ఇష్టం సార్, సింపుల్. ఏదన్నా ఇప్పుడు పెళ్లి వచ్చింది, 2-3 రోజులు సెలవు పెడతావా లేదా? హాస్పిటల్లో ఉండాలా పెడతావా లేదా? బాగలేదు పెడతావా లేదా? అన్నిటికీ పెట్టుకుంటాం సార్. అసలు టైం అనేది చెప్పబాకండి. ఎందుకంటే మళ్ళీ చెబుతున్నా, ఈ బిజినెస్ లోకి మీరు వచ్చిందే ఆ టైం ఫ్రీడమ్ కోసం. సో ఖర్చు అనొద్దు, పెట్టుబడిది. సో దీన్ని ఎంత త్వరగా సార్, టికెట్స్ 100 ఉన్నాయి సార్. నేను ముందే చెప్పాను, నాకు ముందు చెప్పలేదు నేను.
ఇద్దరు ఇట్లా అనుకున్నాను అట్లా అనుకున్నాను ఏం లేదు సార్. ఎవరైతే మీ లీడర్ కి స్పీడ్ గా మీ టికెట్ అమౌంట్ మినిమం పే చేస్తారో ఆ డీటెయిల్స్, జర్నీ డీటెయిల్స్ మొత్తం మీ అప్లయన్స్ తో మాట్లాడండి. ఎవరైతే ముందు పే చేస్తారో వాళ్ళకే టికెట్ రిజర్వేషన్. సో దాన్ని గమనించండి. ఎందుకంటే 11,000 మందిలో 100 మంది అంటే హాట్ కేక్ లాగా ఉంటది ఇప్పుడు ఇది. నాకు తెలిసి 3-4 రోజుల్లో క్లోజ్ అవుతాయి. సో దాన్ని కొంచెం గమనించి ఆ మీటింగ్, ఆ సెషన్ యొక్క గొప్పతనం గమనించి దయచేసి త్వరగా కంప్లీట్ చేసుకోవాలి. రేపు దాని మీద మైసూర్ మీద సెషన్ కూడా ఒకటి పెట్టబోతున్నాం యూట్యూబ్ మన జూమ్ లోనే. దాని గురించి లాస్ట్ టైం మాట్లాడించలేదు వెళ్ళొచ్చిన లీడర్స్ కి. సో అది కూడా మేము స్టార్ట్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ ఆనంద్ సార్. అండ్ లీడర్స్ అందరూ కూడా స్పీడ్ గా టికెట్స్ కలెక్ట్ చేసుకోవాలి ఆనంద్ సార్, ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయి, 100 ఇచ్చారు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. చేద్దాం, జూమ్ చేద్దాం. నాకు అప్డేట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్త్. MSR అసోసియేషన్.